వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎలా స్వీప్ చేసిందో. ఇందులో జనసేన 100% రిజల్ట్ సాధించడం అనేది అందరినీ ఒక ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. అంత బాగా ఆ ఎలక్షనీరింగ్ అనేది జనసేన చేయటంలో పవన్ కళ్యాణ్ పడినటువంటి ఆ శ్రమ కానివ్వండి, ఆయన పట్టుదల కానివ్వండి, ఎక్కడా కూడా తగ్గకుండా చివరి వరకు ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన పార్టీకి ఒక కష్టకాలంలో మోరల్ సపోర్ట్నిచ్చి ఇంతటి ఘన విజయానికి కూటమి సాధించడానికి కారకులుగా ఆయన పేరు చెప్పుకుంటున్నారు. సో అలాంటి ఆయనతోటి ఒక సినిమా తీసి, అలాగే ఆయనతో కొంత అనుబంధం ఉన్నటువంటి దర్శకులు వీరశంకర్ ఇప్పుడు మన ముందున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులుగా కూడా ఫిబ్రవరిలోనే పదవీ బాధ్యతలు చేపట్టారు. సో ఆయన పవన్ కళ్యాణ్ గురించి, ఆయన విజయం గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే వీరశంకర్. నమస్తే మూర్తి గారు. సో మీ హీరో, మీ గుడుంబా శంకర్, మీ గుడుంబా శంకర్ హీరో సరిగ్గా 20 ఏళ్ళు అవుతుంది అనుకుంటా ఈ సంవత్సరం. 2004లో సెప్టెంబర్ 10 ఇయర్స్ అయింది. సెప్టెంబర్ వస్తే 20. అదే సెప్టెంబర్ 10 అనుకుంటా నాకు డేట్ కూడా. సో 20 సంవత్సరాల క్రితం ఆయనతోటి ఆ సినిమా తీసి, అంటే ఆ సినిమా ఇప్పటికీ జనం చెప్పుకుంటారంట గుడుంబా శంకర్. ఎందుకంటే అది బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన హిట్ కాకపోవచ్చు, కానీ ఒక స్టైల్ పరంగా ట్రెండ్ సెట్టింగ్ తర్వాత చాలా సినిమాలకి అది ట్రెండ్ సెట్టర్గా అది నిలిచింది. అది ఇప్పటికీ ఆ సినిమా గురించి చెప్పుకుంటూనే ఉంటారు. సో మీ హీరో ఇలాంటి విజయం సాధించడం మీకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది, ఏం చెప్తారు దీని గురించి? చాలా డెఫినెట్గా వ్యక్తిగతంగా ఒక ఫ్రెండ్గా నా అనుబంధం గుడుంబా శంకర్తో కాదు, హలో లవ్ యూ సినిమా ఆయన చూసినప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి ఫస్ట్ ఫిలిం అది చూసి నన్ను హక్ చేసుకున్నప్పటి నుంచి అనుబంధం. చాలా వెన్నెలాడపిల్ల నవల్ని ఇంత అద్భుతంగా ఎవరు అడాప్ట్ చేయలేరు అని ఇంప్రెస్ అయ్యి, ఆ తర్వాత రోజులు నాతో సినిమా చేయాలని ఆయన కోరికను కూడా నేను గమనించి, మన మీద ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకుని అక్కడి నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత రోజుల్లో గుడుంబా శంకర్ ఇండస్ట్రీ అంతా ఆయన చేంజ్ చేస్తున్న టైంలో నేను పెద్దగా విజయాలు చూడని టైంలో విజయరామరాజు లాంటి సినిమా జస్ట్ యావరేజ్ అయ్యి, ఆ టైంలో ఆయన నన్ను పిలిచి ఎటువంటి అన్కండిషనల్గా, అంటే మీరు కథ చెప్తే నచ్చితే చేస్తా అనే కండిషన్ కాకుండా మీరు అంజనా ప్రొడక్షన్స్కి డైరెక్ట్ చేస్తున్నారు అంతే అనేది ఆ టైంలో నిజంగా, అంటే ఆయన ఎప్పుడు కూడా సక్సెస్ వెనకాల పరిగెట్టేవాడు కాదు. తనతో డైరెక్ట్ చేసే డైరెక్టర్ల టాలెంట్ కన్నా ముందు వాళ్ళ వ్యక్తిత్వం ఇంకోటి ఏదో నచ్చాలి, అది అది తెలుస్తూ ఉండేది కొంచెం. సో అలాంటి అనుబంధం హలో లవ్ దగ్గర నుంచి ఉంది. అంటే ఇంచుమించు 26 ఇయర్స్ ఆ పరిచయం అట్లాగే కంటిన్యూ అవుతాడు. నేను క్లోజ్డ్గా గమనించింది ఏంటంటే చాలా లో ప్రొఫైల్ లైఫ్ అంటే చాలా ఇష్టపడేవాడు ఆయన. ఆడంబరాలకు పోకూడదు, అలాగే నెంబర్ 1 అవ్వాలి, నెంబర్ 2 అవ్వాలి, నేనే నెంబర్ 1 అనటము, లేకపోతే వేరే హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఎలా ఉందని ఆతృతగా అడగటం ఏముండేవి కాదు. ఏదన్నా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా చేస్తుంటే అవాయిడ్ చేసేవాడు దాన్ని. సో అంత కల్చరల్గా నేను చాలా సందర్భాలు చెప్పాను. అంజనా ప్రొడక్షన్స్కి నేను వెళ్ళినప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఎలా ఉందని వాళ్ళకి టాక్ వస్తుంది కదా, అప్పుడు అడిగితే అవునా ఈరోజు సినిమా రిలీజ్ అనేవాళ్ళు. నాకు అర్థమైంది కాదు. ఆ తర్వాత ఏంటంటే ఎక్కడా కూడా ఎవరి గురించి కూడా, ఏ సినిమా గురించి కూడా ప్రత్యేకంగా ఏదైనా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయిందంట అని మాట్లాడుకోవటం అది అక్కడ ఉండేది కాదు. అదే అంటే ఒక దాని గురించి నెగటివ్గా మాట్లాడుకోవడం చిరంజీవి గారి గైడెన్స్ వల్ల అయితే కానీ ఆ కల్చర్ నాకు చాలా కాలం అర్థమయ్యేది కాదు. మన కుతూహలంగా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంది అని టాక్ వరకు అడగటానికి ఉంటాం కదా, అసలు వచ్చేది కాదు. హిట్ అయితే మాత్రం చాలా బాగుందంటండి హిట్ అని చెప్పేవాళ్ళు, ఫ్లాప్ అయితే మాట్లాడేవాళ్ళు కాదు. ఆ కల్చర్ చాలా బాగా అనిపించింది నాకు. అలాగా ఓ సందర్భంలో నాని సినిమాకి సంబంధించిన సాంగ్స్ ముందే రిలీజ్ అయిపోయినాయి ఇంటర్నెట్లో. ఓకే, ఎవరో వచ్చి సార్ నాని రిలీజ్ అయిపోయిన సాంగ్స్ అని ప్లే చేయబోతుంటే కళ్యాణ్ గారి దగ్గర రిలీజ్ అయినాయా అంటే వద్దు ప్లే చేయొద్దు అన్నాడు ఆయన. అలాగే పెప్సీ టైంలో
ఓకే, అంటే అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా వచ్చేసినాయి, ఇంకా రిలీజ్ కాలేదంటే ప్లే చేయనివ్వాల. ఓకే, అలాగే దాన్ని కూడా ఇష్టపడేవాడు కాదు. పెప్సీకి తన బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసినప్పుడు ఏదో పెస్టిసైడ్స్ వాడుతున్నారు అని ఎలిగేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ అతనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినాడు వాళ్ళతో, ఫర్దర్గా చేయకుండా. ఇంత ప్రిన్సిపల్స్ ఇంత ఎలా ఉండి అప్పట్లోనే ఒక ఏదో చెయ్యాలి సొసైటీకి, ఏం చేసినా అన్నయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు, దానికి ఏదో పోటీగా చేస్తాం అనుకుంటారేమో మళ్ళీ అని చిన్న అది మొదలు పడేవాడు. ఏదో గబక్కనే ఏదో రైతులు అక్కడ ఉన్నాడు వెళ్ళి అక్కడ ఏదో చేయాలనిపించేది. అలా విడిగా వెళ్ళి చేస్తే పోటీ చేస్తున్నాడా ఆయన అన్నట్టుగా అది మనం చెయ్యాలి, కాకపోతే ఎలా చేయాలి అనేది ఆ తపన ఉండేది. సో నేనేది అసలు తర్వాత రాజకీయ విమర్శలు చూశాను నేను. మన పార్టీ ఏ పార్టీతో అప్లికేషన్ లేకపోయినా ప్యాకేజ్ స్టార్ అంటాం, ఇంకోటి అంటాం, డబ్బులు అంటాం. అసలు లీస్ట్ బోదర్డ్ ఆయన. నేను ఇక్కడ ఏదో డబ్బులు సంపాదించేసి అక్కడ ఏదో కొనేసి రియల్ ఎస్టేట్ చేసేసి అలా అసలు ఆ మైండ్ సెట్టే ఉండేది కదా. అంటే ఆయన ఏ స్టైల్స్ పోయినా ఈ సినిమాల్లో తప్ప బయటకు వస్తే అదే సింపుల్గా అసలు చాలా సింపుల్ లైఫ్ ఇష్టపడేవాడు. ఖాళీ దొరికితే ఫామ్ హౌస్కి వెళ్ళి వ్యవసాయం చేసుకునేవాడు. అంత పీస్ఫుల్ లైఫ్ కోరుకునేవాడు ఆయన. కాబట్టి తపన ఉండేది ఏదో చెయ్యాలి సొసైటీ అనే తపన మాత్రం విపరీతంగా ఉండేది. అది అలా తర్వాత రాజకీయాల్లోకి వస్తారని తెలిసేది కదా నాకు. అదే రాజకీయ రంగంలో ఆయన ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో ఆయన ఫిట్ అయిన అవ్వడేమో అనుకునేవాడు. ఎందుకంటే ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళి వాళ్ళతో లౌకికంగా మాట్లాడాల్సిన పరిస్థితులు. ఆయన ఇష్టం లేదు, మనిషి నచ్చలేదంటే డిస్కనెక్ట్ చేసుకుంటాడు, వాళ్ళు మాట్లాడు, విమర్శించడం ఏం చేయడు. ఇలాంటిది పొలిటికల్గా ఎలా సక్సెస్ అవుతాడు ఈయన? చాలా మంది పక్కన క్వార్టర్ ఏర్పడుతుంది, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళకి ఏదన్నా వాళ్ళ బెనిఫిట్స్ కూడా చేస్తూ ఉండాలి. ఈయన వల్ల కాదు కదా. ఆయన పొలిటికల్గా వస్తాడు, ఏదన్నా ఆయన ఒక సర్వీస్ ఓరియంటెడ్గా వస్తాడు చేస్తాడు కానీ పొలిటికల్గా వస్తాడు. తర్వాత పిఆర్పి టైంలో సరే అది కూడా చిరంజీవి గారికి ఆయన హార్డ్ కోర్ చెప్పేవాడు. ఆయన నేను హీరోయిన్ సంగతి మర్చిపోతాను, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బాడీ గార్డ్ బిహేవియర్ వచ్చేది నాకు అనేవాడు. ప్రొటెక్ట్ చేయాలి, అదే బాడీ గార్డ్ లాగా అయిపోతే నేను కూడా ఒక హీరోయిన్ సంగతి మర్చిపోతాను. అంత అభిమానం ఆయన అంటే, చిరంజీవి గారు అంటే మామూలుగా ప్రాణం అనమాట. అది ఉంటేనే బాడీ గార్డ్ లాగా అయిపోతాను నేను, ఆ బిహేవియర్ వచ్చేది పక్కడికి వెళ్తే అని చెప్పేవాడు. సో ఇలా ఇంత సెన్సిబుల్గా ఉండేవాడు. సినిమాలు మనం ఏదో ఇమేజ్ వచ్చేలా చేస్తాం కానీ కాన్సెప్ట్ రెండు చెయ్యాలి. కొన్ని సినిమాలు చూస్తూ ప్యారల్ సినిమాలు చూస్తూ అవి ఇలాంటి మనం ఎప్పుడు తీస్తాం, ఇలాంటి తపనంతా ఉండేది. యాక్చువల్గా ఒక టైంలో ఖుషి ఆ టైం తర్వాత నెంబర్ 1 పొజిషన్కి ఇంకా వచ్చేసాడు అనుకున్న టైంలో తను డైరెక్టర్ అయ్యి జానీ సినిమా చేసి మళ్ళీ డౌన్ఫాల్ అయినప్పుడు కూడా ఆయన అసలు దాని గురించి ఏమీ పట్టించుకోలేదు. ఆయన ఇమేజ్ కూడా తగ్గేది కాదు. ఫ్లాప్ సినిమా కూడా హిట్ సినిమా రేంజ్ లో కలెక్ట్ చేసి అసలు గుడుంబా శంకర్ ఫస్ట్ 1 crore షేర్ వచ్చిన సినిమా తెలంగాణలో అప్పుడు నైజాం ఏరియాలో. అప్పుడు ట్రాఫిక్ జామ్లు అయ్యి మల్టీప్లెక్స్ దగ్గర అంత ఇమేజ్ ఉండేది. ఇది జానీ డిజాస్టర్ తర్వాత పాలిటిక్స్ లో వచ్చాక చాలా అవమానాలు ఫీల్ అయ్యాడు. ఆయన అనుకోకుండా జరిగిన లీగల్గా జరిగిన డివోర్స్ ఇచ్చాక కూడా మొదటి భార్య గురించి రెండో భార్య గురించి ఇలా మాట్లాడుతూ ఉండటం, అంటే ఇప్పుడేదో ముగ్గురుతో ఉన్నాడు అన్న లెవెల్కి చేసేవాళ్ళు. లీగల్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయన కుదరక చేసినా కూడా దాన్ని ఉదాహరణ చేయటం అది చాలా బాధించాయి. అవన్నీ అవమానాలు ఎదుర్కొనేవాడు ఆయన. దాన్ని కించపరుస్తూ, ఆయన కించపరచడం కాదు, ఆయనతో వచ్చిన నేను లైఫ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అవమానిస్తారనే కదా, అది తప్పు. అది అందరూ చాలా మంది ఖండించారు దాన్ని. ప్యాకేజ్ స్టార్ అనటం అసలు నాకు తెలిసి ఆయన మెంటాలిటీ అసలు డబ్బు సంపాదించాలి, కొన్ని కోట్లు ఈ పాలిటిక్స్కి వచ్చి వ్యాపారం చేసేయాలని మెంటాలిటీ కానే కాదు అసలు. 100% కాదు. ఏదో ఉన్నది తన దగ్గర ఉన్నదే పంచాలని అదే సినిమాలు చేస్తే కూడా. వేరే వాళ్ళు అయితే ఆయన కొన్న ఇమేజ్కి ఫండింగ్ తీసుకుని దాంతో రాజకీయాలు చేయాలనుకునేవాళ్ళు. బట్ ఆయన సొంతంగా సంపాదించి అయ్యే డబ్బులు ఖర్చు పెట్టేవాడు. సినిమాలో సంపాదించడం అవే కౌలు రైతులకి వెళ్ళి ఇచ్చిన అవన్నీ కూడా. సో ఇలాంటి ఒక వ్యక్తిని ప్రజలు అర్థం చేసుకుని ఇలాంటి వాళ్ళని అసెంబ్లీ వరకు పంపించగలిగితే
అసెంబ్లీలో ఒక పీపుల్స్ వాయిస్ లా ఉంటుంది కదా అనేది అనిపించేది. కానీ కరప్ట్ అయిపోయారే, డబ్బులు పంచిపెడితే కానీ ఓటేయరే, ఇలాంటి వాటిలో ఈయన పాపం ఎలా ఈ తపనని అర్థం చేసుకుంటారా, ప్రజల్లో ఎవిరెన్స్ లేకుండా ఎలా గెలుస్తాడు అనుకున్నది. ఒక్కసారిగా ఆయన వ్యూహం నిజంగా మన బలం సరిపోదు, 3 బలాలు కలవాలి అని ఒక్క ఓటు కూడా యాంటీ ఇన్కంబరెన్స్ అనే ఓటు చీలకూడదు అని ఆయన పడిన తపన నిజంగా పోలరైజ్ అయింది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. 23 సీట్లు తీసుకున్నప్పుడు కూడా విమర్శించారు, మళ్ళీ అమ్ముడుపోయాడు చంద్రబాబుకి, ఇలాగనే 24 తర్వాత 27 వచ్చాడు. అలా మెల్లిగా అతను ఒక్కడే భుజస్కంధాల మీద నిలబడి అసలు ఇండియాలోనే అలయన్స్ అయిన చోట రెబల్ క్యాండిడేట్లు చాలామంది ఆ పార్టీకి అక్కడ సీట్ రాకపోతే అక్కడ రెబల్ క్యాండిడేట్లు మళ్ళీ వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయటాలు, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోవటాలు, అవన్నిటికీ అసలు అవన్నిటినీ అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఒక వ్యక్తి ఆయన. ఎందుకంటే 175 స్థానాల్లో 21 స్థానాలు మాత్రం వీళ్ళు ఉంచుకున్నప్పుడు మిగతా స్థానాల్లో ఉన్నటువంటి జనసేన సీట్లను ఆశించే వాళ్ళ అభ్యర్థులు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అవును ఎక్కడ కూడా కాకుండా ఓటు ట్రాన్స్ఫర్ 100% ఓటు ట్రాన్స్ఫర్ అయింది 3 పార్టీలది. అంటే ఇండియాలోనే ఉదాహరణ ఇదేనేమో. అయితే అలాగే 21 సీట్స్ 100% విజయం కూడా ఇండియాలో రికార్డే. సో అన్ని రికార్డులని చేసేసాడు. సో 21 సీట్స్ వచ్చినా కూడా ఆయనకి సముచితమైన స్థానం ఇచ్చి ఆయనకి ఇష్టమైన శాఖల్ని ఆయన అడిగితే ఏ శాఖ ఎవరు, అలా చంద్రబాబు నాయుడు గారు అంత విలువ ఇచ్చారు. ఆయన ప్రామినెన్స్ ఏంటో గుర్తించారు. ఆయన లేకపోతే ఎన్డీఏ కూటమి అనేది లేదు ఈరోజు అని తెలుసుకున్నారు. సో ఆయన కూడా కళ్యాణ్ గారికి ఏ శాఖ కావాలో ఆ శాఖ తీసుకోనేలాగానే ఉంటుంది. డెఫినెట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. మనసుకు నచ్చింది. ఆయనకి ఫార్మింగ్ అంటే ఇష్టం, అలాగే పంచాయతీరాజు. నేను గమనించాను, అంటే 24 ఇయర్స్గా నాకు పరిచయంగా ఆయన ఏ ఇష్టం అది తీసుకున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజు, తర్వాత అడవులు, పర్యావరణం, వీటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాటి గురించి చదువుతూ ఉంటాడు ఆయన. సో ఆ ఇష్టమైన శాఖలను తీసుకోవటం అనేది నిజంగా వీటి మీద మనం వర్క్ చేయాలి అనేది డెఫినెట్గా ఆయన అంత ఇంప్రెషన్ క్రియేట్ చేసి వెళ్తాడు ఆ శాఖల మీద. పైగా ఏంటంటే గతంలో ఏంటంటే 2-3 అంటే సామాజిక సమీకరణాలు బేరేజ్ వేసుకొని ముగ్గురికి ఇవ్వడం చూస్తూ ఉన్నాం ఉప ముఖ్యమంత్రులు. ఈసారి ఈ ఒక్కరికే ఇచ్చారు. విలువ అంటే ఉప ముఖ్యమంత్రి ఇది చేయొచ్చు అని కూడా చూపిస్తాడు. ఇప్పుడు ఇదివరకు చాలా ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు మనకి. వాళ్ళు బలమైన ముద్ర వేయలేకపోయారు, స్వతంత్రంగా వ్యవహరించలేకపోయారు కదా పూర్వం. పేరు ఉప ముఖ్యమంత్రి అంటే తప్పు ఏముంది? ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత అంత ప్రభావం చూపించగలగాలి. అది చేయలేకపోయారు కదా. ఇప్పుడు ఈయన చేసి చూపిస్తాడు. ముఖ్యమంత్రి అనే పదవి కూడా గౌరవం ఏర్పడదు ఇప్పుడు. సో చాలా హ్యాపీ. నేను ప్రజల్లో ఇంత తొందరగా ఈయన అర్థం చేసుకుని, ఈ తప్పని అర్థం చేసుకుని నిజంగా ప్రజల కోసం ఆయన వచ్చాడు చేయాలి తప్పని అర్థం చేసుకుంటా టైం పడద్దేమో అనుకునేవాడిని. అది అసాధ్యం వల్ల సుసాధ్యం చేశాడు ఆయన పట్టుదల. ఎక్కడైతే మనకు తెలుసు 2019లో తను 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయాడు. సో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే మళ్ళీ నిలిచి గెలవటం, అది కూడా అనూహ్యమైన రీతిలో గెలవటం, 100% రిజల్ట్ రావటం. అంటే ఆ 2019లో ఆయన చాలా అవమానాలు పడ్డాడు. ఎందుకంటే ఆ పార్టీ మొత్తం మీద గెలిచింది ఒకే ఒక వ్యక్తి. అతను కూడా తర్వాత వేరే పార్టీకి వెళ్ళిపోయాడు, అధికార పార్టీలోకి వెళ్ళిపోయాడు. సో అట్లాంటి స్థితి నుంచి ఈరోజు ఒక నిర్ణయాత్మక శక్తిగా, అంటే తనని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దీన్ని ఆయన సక్సెస్ కంటే పబ్లిక్ ఆంధ్ర ప్రజల సక్సెస్గా చూస్తాను. ఓకే, ఎందుకంటే వాళ్ళకి కదా మంచి జరిగేది, ఈయనకి మంచి జరిగేది ఏముంది? ఆయన పాలిటిక్స్ వద్దనుకుంటే ఇక్కడ రోజుకి 2 కోట్లు 3 కోట్లు ఇచ్చే సినిమాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రజల సక్సెస్ అది, వాళ్ళ అవేర్నెస్ రావడం వల్ల వాళ్ళకే మంచి జరుగుతుంది అంతే. ఈయన మంచి జరిగేది ఏముంది? ఆయన ఒక రోజు పని చేస్తే 2 కోట్లు వచ్చి 2 కోట్లు 3 కోట్లు వస్తుంది. బ్రహ్మాండమైన స్టార్ స్టేటస్. ఇప్పుడు ఒక స్టార్, అలాంటి స్టార్ని ఎలాంటి మర్యాదలు చేస్తారో ఇక్కడ తెలుసు. అన్నీ వదులుకుని వెళ్ళి అంత కష్టపడి చేస్తుంటే ప్రజలకు సో మంచి జరుగుతుంది. ఇది ఆయనకి కాకుండా. సో అంటే ఆయన ఏదైతే అనుకున్నాడో ఇప్పుడు ఆయన అవన్నీ చేసి చూపిస్తాడు. అంటే భవిష్యత్తులో ఆయన ఎలాంటి శక్తిగా రూపొందుతాడు అనేది ఏమైనా మీకు ఏమైనా ఒక డెఫినెట్గా ఇప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా.
మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అలాంటి వాళ్ళు అసెంబ్లీకి వస్తే ఆ వాయిస్ ప్రజల సమస్యలని చాలా ప్రభావవంతంగా చెప్పగలరు, కనీసం అసెంబ్లీకి వస్తే బాగుంటుందని. ఇదే ప్రజలు కరప్ట్ అయిపోయారు కదా, మందులకి, బిర్యానీ ప్యాకెట్లకి, తాయిలాలకి అలవాటు పడిపోయి ఎవడు డబ్బు ఖర్చు పెడితే వాళ్ళని గెలిపిస్తున్నారు కదా, ఈ ప్రజల్లో మార్పు వస్తే బాగుండని కోరుకున్నది వచ్చింది. అది డెఫినెట్గా తెలుగు ప్రజలు ఇంత తొందరగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ప్రజలు అలా చైతన్యం వచ్చి ఈయన నమ్మి, ఈయన కమిట్మెంట్ నమ్మి, ఈయన ఎమోషన్ తోటి కనెక్ట్ అయ్యి ఈ గెలుపునిచ్చారు. నిజంగా ఆల్ సక్సెస్ అది. వాళ్ళకి ఎవరు వస్తే మంచి జరుగుతుంది అంటే ప్రొడక్టివిటీ కూడా ఉండాలి కదా. అన్నీ వెల్ఫేర్ తోటే స్టేట్ డెవలప్ అవ్వదు, వెల్ఫేర్తో సమానంగా ఉత్పత్తి కావాలి, యూత్కి ఉద్యోగ అవకాశాలు కావాలి. అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళు మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాల్సిన పని రాదు కదా. ఇప్పుడు దాకా అంతా జరుగుతూ వచ్చింది అంతే కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో క్యాపిటల్ ఒకటి బాగా మైనస్ అయింది. క్యాపిటల్ ఒకటి అంతగతం చంద్రబాబు గారు ఉండగా కొంచెం ఇగ్నోర్ చేయబడింది. 5 సంవత్సరాలు చేయాల్సినవి చేసుంటే అవి కొంచెం రాంగ్ కమ్యూనికేషన్ అయింది. టెంపరీ బిల్డింగ్స్ అంటాం, బిల్డింగ్ పర్మనెంటే. అదే అక్కడ జరిగే అసెంబ్లీ ఇంకొక అద్భుతం ఏం చేసి తర్వాత మారుతుంది అని చెప్పడం బాగుండేది. అంటే ఒకవేళ 2019లో కూడా టీడీపీ కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారండి. బిల్డింగ్ లో వేరే జరుగుతుంది, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఇంతకన్నా అద్భుతమైనది కోర్టు వస్తుంది, హైకోర్టు వస్తుంది, అద్భుతమైన అసెంబ్లీ ఇంకోటి వస్తుంది, ఈ బిల్డింగ్ లో వేరే వస్తాయి వేరే అని చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. అది టెంపరీ బిల్డింగ్సా 5 సంవత్సరాలు అంటే ఆ టెంపరీ తీసేస్తారేమో అనుకున్న పబ్లిక్. అది కూడా అది ప్రభావవంతంగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. పైగా ఒక హెచ్ఓడి లాంటి సెక్రటేరియట్ అవి పర్మనెంట్గా ఆ 5 years చేసి ఉంటే ఆ రెండో ఆలోచన లేకుండా ఉండేది. అదొక్కటి మిస్టేక్ జరిగింది. సో మొత్తానికి ఈ 5 ఏళ్ళు ఆ పరంగా కూడా రాజధాని అనేది లేకపోవడం వల్ల నీకు ఏదో ఒక కేంద్రం ఒకటి ఉండాలిగా డెవలప్మెంట్కి, దాని చుట్టూ డెవలప్మెంట్ అనేది మొదలవుతుంది. అది లేకపోవడం అనేది ఇప్పుడు దాకా ఏంటి నెక్స్ట్ జనరేషన్కి ఏంటి ఇక్కడ పబ్లిక్కి అదొక మైనస్ అయింది. పోనీ అది కాదు, 3 రాజధానులు ప్రోగ్రెసివ్గా జరుగుతున్నాయంటే అది జరగలేదు, అది మైనస్ అయింది. యూత్ ఎగ్నెస్ట్గా ఉన్నారు, ఉపాధి అవకాశాలు లేదనేది. ఇప్పుడు వాలంటరీ అనేది ఒక ఉద్యోగంలో ఎలా చూస్తారు, అది 5,000 6,000 ఇచ్చే దానికి అది నిరుద్యోగ వృత్తిలా ఉంటుంది తప్ప అది పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు ఉండదు. తర్వాత ఎడ్యుకేటెడ్ పీపుల్లో, ఎంప్లాయీస్లో అందరిలోని వ్యతిరేకత వచ్చింది. ఏ సెఫాలజిస్ట్ అవసరం లేదు, సెఫాలజిస్ట్ వాళ్ళు వీళ్ళు చెప్పారు కదండి. 10% ఎగ్నెస్ట్ ఓల్డ్ గవర్నమెంట్ అదే పార్టీ మీద, వైఎస్ఆర్సీపీ మీద ఉందని ఎవరికైనా కామన్గా తెలిసిపోతుంది. లాస్ట్ వచ్చి తెలియట్లేదు, టఫ్గా ఉంది ఇలా మాట్లాడేవారు. నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఎవరైతే అంతకుముందు అంటే బయట ఛానల్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఈ ఎవరైతే ఆస్ట్రాలజిస్టులు ఉంటారో పాపులర్ ఆస్ట్రాలజీ వాళ్ళు ఎన్ని మాట్లాడారంటే రాసి పెట్టుకోండి, మడిచి రాసి పెట్టుకోండి అని చెప్పారు. అంటే నేను కామన్ సెన్స్ ఉంటే ఈ 51%లో 10% కనపడుతుంది, ఎలాగూ 5% ఉన్న గేమ్ చేంజర్ కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠగా ఉంది, ఎవరు గెలుస్తారు లేదని చాలా మంది మాట్లాడేవాళ్ళు. అంటే ఇలా చెప్పలేకపోవచ్చు, 21 జనసేన వస్తాయి, లేకపోతే 144లో 133 135 టీడీపీ వస్తాయి, మొత్తం ఇచ్చిన 10 సీట్లు 8 సీట్లు బీజేపీ వస్తాయి, అలా చెప్పలేకపోవచ్చు. ఒక 110 111 పక్కాగా మినిమం వస్తాయనే క్లియర్గా తెలుస్తుంది. 10% మెజారిటీ అయితే వచ్చేస్తుంది. ఇది కూటమి అనేది 2,000 3,000 4,000 మెజారిటీ తోటి అన్నా గెలుస్తారు అనేది తెలుస్తుంది. బట్ ఇంత వన్ సైడ్గా వస్తాయని ఎవరు చెప్పలేకపోవచ్చు. ఒకతను కేకే సర్వేస్ అని అతను, కిరణ్ అనే అతను మాత్రం 100% జనసేన 100% అని చెప్పింది అతను ఒక్కడే. ఇదివరకు కూడా 150+ వైఎస్ఆర్సీపీకి వస్తుందని చెప్పింది కూడా అతనే చెప్పాడు. అందుకని అతని దగ్గర ఇదేదో కేకే ఇదివరకు కూడా కరెక్ట్గా చెప్పాడు కదా అని కొంత ఆలోచించారు చాలా మంది. విచిత్రంగా మాట్లాడేవాళ్ళు, అబ్బే టఫ్ ఉందంటండి, అసలు వేవ్ లేదండి పక్కా అది అనేవారు. నాకేమో ఏ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి, ఏ ఓట్లు ఏ వర్గాలు పోలరైజ్ అవుతున్నాయని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉంటే మనం ఫిగర్ చెప్పలేకపోవచ్చు సెఫాలజిస్ట్ లాగా. బట్ ఓకే, యాంటీ ఇన్కంబెన్సీ 5 to 10% ఈజీగా ఉంటుంది, అది చాలు. ఈవెన్ చాణక్య.com పార్థదాస్ సైతం ఖచ్చితంగా అంటే ఎక్కువ లేడీస్లో
మగవాళ్ళతో పోల్చుకుంటే 20% ఎక్కువగా ఆ సైడ్ ఉన్నారు, 12% 20%. మన ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఒక భర్త మనం అంతా ఫ్యామిలీ దీనికి వేస్తాం అనకుండా లేడీస్ ఒకళ్ళు జెంట్స్ అంత వచ్చిందా. పిల్లలు అంటే వేరే వేసినా కొడుకులు వీళ్ళు ఉండారంటే యూత్ వేరే, కానీ భార్యాభర్తలు అనుకునే వేస్తారు. ఇక్కడ అంత 1% కూడా ఉండదు. భర్త ఒకరికి వేస్తే భార్య ఒకరికి వేసేది. అది కూడా విచిత్రంగా అనిపించదు వాదన. అబ్బాయి లేడీస్ ఓట్లన్నీ ఇటు పడ్డాయి, మగాళ్ళ నీళ్ళ పడ్డాయి ఇలా చెప్పేవాళ్ళు. అది ఎలా కుదిరింది మన ఫ్యామిలీ స్ట్రక్చర్? అది కూడా కుదరదు. అంటే వాళ్ళకి ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నాడు, 45 years దాటిన వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళకి యూత్ ఇంట్లో అమ్మా నాన్నలు వేరే పార్టీకి వేసి యూత్ వేరేగా వేయచ్చు. అది జరుగుద్ది. వాడికి అభిమానం వల్ల, లేకపోతే వాడుకున్న విజన్ వల్ల, లేదా ఇది వస్తే మనకు బాగుంటుంది అని వాడు చెప్పుకోవడం. కానీ యూత్ కూడా పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. కరెక్ట్. అవును, అది 50% జరుగుంటుంది. ఓ 50% పేరెంట్స్ మేము లేదురా ఎప్పటి నుంచి వేస్తున్నాము, బాగోదు నువ్వు వేసుకుంటే వేసుకో అని జరగవచ్చు. కానీ 50% యూత్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు పేరెంట్స్ని. ఇవన్నీ క్లియర్గా కామన్ సెన్స్తో తెలిసే విషయాలు. కానీ చాలామంది నాకు నవ్వు వచ్చేది, ఇంత క్లియర్ కట్గా ఇన్ని వర్గాలు వ్యతిరేకత ఉన్నప్పుడు 10% కనపడుతుంది నాకే. అదే వచ్చింది, 10% వచ్చింది. 51 నుంచి 39.8 అంత వచ్చింది. 10% తగ్గిపోతుంది. అది కనపడుతుంది. 10% ఈజీగా యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, ఆయన వచ్చిన ఓట్ పర్సెంటేజ్ కన్నా తెలుస్తుంది. సో ఎన్డీఏ కూటమి వస్తుందని తెలుస్తుంది. కాకపోతే కరెక్ట్గా ఫిగర్స్ చెప్పలేకపోవచ్చు, మెజార్టీలు చెప్పలేకపోవచ్చు, సీట్లు చెప్పలేకపోవచ్చు. కానీ లాస్ట్ మినిట్ వరకు ఆరామస్తా అని చెప్పేటప్పటికి మొత్తం బెట్టింగ్లు వెళ్ళిపోయారు. కరెక్ట్గా చెప్తాడని మంచి ఫ్రెండే మాకును. కాదు నాకే ఆశ్చర్యం అనిపించింది. 51 నుంచి 55కి అతను కూడా పురుషులు మహిళలు ఇలా విడదీసేదో చెప్పాడు. అది కూడా నాకు నమ్మశక్యంగా అనిపించాల. పురుషులు వేరు, మహిళలు వేరు, ఎంత తేడా ఉండదు. అది చాలా నామినల్గా ఉంటుంది. 1%, 2% ఉంటుంది పురుషులది, మహిళలు. ఎక్కువ మంది అక్కడే చాలా మంది అనుకోవటం, ఆడవాళ్ళకి 45 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళందరికీ కూడా ఏదైతే ఆయన పెన్షన్ ఇస్తూ వచ్చాడో వీళ్ళందరూ కూడా జగన్కి మొత్తంగా ప్రజలు ఎవరు వచ్చినా మనకి వెల్ఫేర్ ఇస్తారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, 4,000 ఇస్తారని చెప్పారు. ₹2 కిలో బియ్యం ఇచ్చి పక్కేళ్ళు నిర్మించిన రామారావు గారిని ఓడించారు. ఒకప్పుడు 89లో వెల్ఫేర్ అనేది ఎవరు వచ్చినా ఇచ్చి తీరాల్సిందే, వచ్చేస్తారు. ఇది కాదు, వేరే ఎమోషన్స్. ఇంకేంటి, వాళ్ళు వస్తే ఏం చేస్తారంట, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంట, లేకపోతే మినిస్టర్లు ఏంటి మరి ఇంత చీప్గా భాష బాగోలేదు. డ్యామేజింగ్ చేసింది ఎక్కువ భాషే వాళ్ళే. ఆయన్ని డ్యామేజ్ చేసింది వాళ్ళ మినిస్టర్ల భాష బాగా. అది ఎవరు ఎంకరేజ్ చేశారో తెలియదు, కానీ ఆ భాష చాలా డ్యామేజ్ చేసింది. మౌనంగా అంటే ఎంకరేజ్ చేయక్కర్లేదండి, మీరు కామ్గా ఉన్నారంటే, నవ్వుతూ దాన్ని వింటున్నారంటే, ఆస్వాదిస్తున్నారంటే ఎంకరేజ్ చేసినట్టు బాగా ఎఫెక్ట్ అయింది. అది బాగా పక్కన తిడుతుంటే అదే సభల్లో ఉండి యూత్ కూడా, చిన్నపిల్లలు కూడా ఇంట్లో న్యూస్ స్కాన్లు అవి చూస్తూ ఉంటే, అంటే పొలిటికల్ లీడర్స్ అంటే ఇలా ఉంటారా, ఇంత గల్లీ రౌడీలాగా తిట్టుకుంటారా అనేది వాళ్ళ మీద జుగుప్స వచ్చేసింది. అది వచ్చింది చాలా వర్గాలు, అది కూడా ప్రభావితం జరిగింది. సో సమీక్షా సమావేశాల్లో మనం ఇంకా 40% మనం దీంట్లో కూడా ఉన్నామంటే డెఫినెట్గా ఓట్ బ్యాంక్ ఉంటుంది. కానీ ఈ 40% పెరగాలంటే మాత్రం వాళ్ళలో మార్పు రావాలి. ఖచ్చితంగా సమీక్షలో ఒరిజినల్గా ఏం జరిగింది, ఎక్కడ తప్పు చేసావని తెలుసుకుంటేనే మళ్ళీ ఆ పార్టీ ఈవీఎంల మీద వంగబెట్టో లేకపోతే అంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఈ రోజున బలమైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ప్రజలకి లోటే. వాళ్ళు ఒక 60-70 సీట్లు వచ్చి బలంగా వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఇష్యూలు రైజ్ చేస్తే బాగుండేది. మరి 10 సీట్లు రావడం కూడా నిజంగా ప్రజలకు బ్యాడ్ డే. అది బలమైన ప్రతిపక్షం ఉంటేనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార పక్షం అనేది 3వ స్థానానికి పడిపోవడం అనేది ఇదే ఫస్ట్. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పుడే, కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజులు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు ఇండియన్ పాలసీల మీద, ఇండియన్ గవర్నమెంట్ పాలసీల మీద. వాళ్ళు చాలా వాటి మీద రిజిస్ట్రేషన్ చేసి బలంగా ఉన్న రోజులు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి. సోషలిజం వైపు కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో సోషలిజం వైపు మన భారతదేశం అని అన్నారంటే ఆ రోజున కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ పతనం అయిందో అప్పుడు ఇక్కడ కూడా దాని ఎఫెక్ట్ పడిపోయి మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. నిజంగా కమ్యూనిస్టుల పాత్ర ప్రజా సంస్థలను పోరాడింది. వాళ్ళు కొన్ని స్టేట్ల వరకు పరిమితమైనా కూడా
చాలా పాలసీస్ యాక్ట్స్ రావడానికే వాళ్ళ పోరాటాలే పనికొచ్చాయి. చరిత్ర అనే పేరు అప్పుడు చరిత్ర. మా వాడు ఊరికే జోక్ చేస్తాడు, జోకే పాటు ఏమన్నా అంత వాళ్ళు ఇంత పోరాడతారు, ప్రజలకు వస్తే సమస్య వస్తే ముందు వస్తారు, వీధుల్లోకి వస్తారు, వాళ్ళకి ఓటేయారంటే మా వాడు అనేవాడు అనమాట. అలా ఓటేస్తే మళ్ళీ పోరాటం చేసేది ఎవరు? వాళ్ళు ఎమ్మెల్యే అయిపోతే పోరాటం చేస్తే కూడా పోరాటం చేయాలని వాడు. అంటే అలా అలా తయారైంది. అంటే పోరాటం చేయడానికి వాళ్ళు కావాలి, ఎమ్మెల్యేలు అవడానికి వాళ్ళు వద్దు, మళ్ళీ పోరాటాలు చేయరు మళ్ళీ వేరే వాళ్ళని. అంటే వాళ్ళ ప్రభావం అంత ఉంది. చాలా ఇన్ని డికేట్స్గా కమ్యూనిస్టులు ఏదైతే వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడారో నిజంగా అంత గట్టిగా పోరాడిన వాళ్ళు వేరే పార్టీలు ఉండవు. అవును, అందుకని వాళ్ళని కమ్యూనిస్ట్ యోధులు అన్నవాళ్ళు. యోధులు నిజంగా వాళ్ళ ప్రభావం వల్లే చాలా యాక్ట్స్ వచ్చినాయి అంటున్నాను. అవును, చాలా యాక్ట్స్ రావటానికి. ఇప్పుడు జనసేన ఒక సీటు లేదు. ఉద్దానం అనేది ఆయన వెళ్ళకపోతే ఉద్దానం సమస్య బయటకు వచ్చేదా? అవును, దాన్ని అసలు పట్టించిన వారా? చూసేవాళ్ళ ఆ ఉద్దానం వాసులందరూ కూడా ఆయన గెలిచినందుకు వాళ్ళు పండుగలు చేసుకున్నారు. ఇప్పటం అనే విలేజ్ లో పండుగలు చేసుకున్నారు, బాధ పెట్టారని టార్గెట్ చేశారు. అంటే రాజకీయంగా వీళ్ళు మన పార్టీ కారణం చేశారని వాళ్ళని ఒక టార్గెట్ చేసి వాళ్ళ మీద కక్షాదింపు చర్యలు చేయటం అనేది కూడా బ్యాడ్ వచ్చింది. అవును, రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎవరన్నా శత్రువేలు పని అడిగినా కూడా పని చేసేవాడు ఆయన. ఒక సాయం అడిగితే శత్రువు అటు మనిషి ఆయన లిబరల్ గా ఆయన వెళ్ళి హెల్ప్ ధర్మదర్శనం ఎవరైనా కలవచ్చు, ఎవరన్నా ఈజీ యాక్సెస్ ఆయన కలిసి మాట్లాడితే కష్టాలు చెప్పుకోవడానికి. అది కూడా ఆయన లక్షణాలు కొన్ని ఈయనకు వచ్చినా ఈ రోజున ఈ ఎన్డీఏ గురించి మాట్లాడేవాళ్ళు కాదు. అతనే పర్మనెంట్ గా 2-3 టర్మ్స్ ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం కూడా మైనస్. ఇక్కడ చూసాం కదా, కేసీఆర్ గారు కూడా అదే కదా ప్రాబ్లం అయింది. ఆయన కూడా అందుబాటులో మినిస్టర్లకి అందుబాటులో ఉండడని, ఎమ్మెల్యేలకు ఉండడని, ప్రజలకి అదే బ్యాడ్ అయింది కదా. ఈ సిటీ వరకు వచ్చేటప్పటికి కేటీఆర్ ప్రభావం ఈ సాఫ్ట్వేర్ పీపుల్ తోటి, ఇండస్ట్రియలిస్టులతోటి, వాళ్ళతోటి ప్రోయాక్టివ్గా ఉండటం వల్ల ఇక్కడ స్వీప్ చేయగలిగారు. సిటీలో తెలిసిపోతుంది ప్రజలకి. అవసరమైతే ఒక నాయకుడు బెడ్రూమ్లో కూడా వెళ్ళే యాక్సెస్ ఉండరండి ప్రజలకి. బెడ్రూమ్లో ఉన్నాడంటే అక్కడ రమ్మంటున్నాడు నా లీడర్ అంటే ఆ బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చుంటే కింద అక్కడ నిలబడి కూర్చుని మాట్లాడే అంత యాక్సెస్ ఉండాలి నాయకుడికి. అంతే, అంటే ప్రజల ప్రతినిధి కదా అతను. అలా ఉన్నవాళ్ళే చూడండి చాలా కాలం ఉన్నారు. ఇప్పుడు అన్ని పీసీఆర్ మరి అదే కదా, చనిపోయినప్పుడు చూడండి అసలు పెద్ద నాయకుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు సమస్య గురించి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం మేము. అంత యాక్సెస్ ఉండేది, వేరే చోటకి వెళ్ళలేం కదా. అందుకని ఆయన్ని అందరూ గురువుగా. మరి ఈరోజు ఆయన చనిపోయాక కూడా మేము మే 4th డేట్స్ డేగా కె విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేసి మే 4th మొన్న మేము చేసాం. మే 4th ఆయన బర్త్డే చేసి ఛాంబర్లో ఆయన అందరికి భోజనాలు పెడతాడు, అందరికి భోజనాలు పెట్టాం మేము. ఆయన 77వ జయంతోత్సవం జరిపి ఆ రోజు డైరెక్ట్స్ డే కేక్ కూడా కట్ చేసాం. ఈవెంట్ తర్వాత చేసాం కాబట్టి ఆ రోజు బర్త్డే డైరెక్ట్స్ డే కేక్ కూడా కట్ చేసాం. నేనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఇబ్బంది అవుతుంది యాక్సెస్. ఆయనకున్న సెలబ్రిటీ హోదాతోటి ఆర్గన్ సెక్యూరిటీ వచ్చి ప్రజలు తోసేసుకుని మీద పడితే ఉంటుంది. ఇప్పుడు అది ఆయన బ్రేక్ చేయాలి. సో ఎవరైనా సరే సమస్య ఉన్నాడు కోటరీ కొందరు ఆయన కలవగలిగే వ్యక్తులు, ఆయనకి మంచి చెప్పే వ్యక్తులు, ఆయన మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులను కూడా కోటరీ వల్ల ఆగిపోవచ్చు. సో అవన్నీ ఆయన బ్రేక్ చేసుకుంటే వెళ్ళాలి. సో అలాంటి శాఖలు ఎన్నుకోండి ఆయన రూరల్గా వెళ్ళి యాక్సెస్ చేయడానికి. సో పంచాయతీరాజ్ యాక్ట్ అనేది 93లో వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 94లో యాక్ట్ ఇంప్లిమెంట్ 160 pages ఉంటుంది పంచాయతీరాజ్ యాక్ట్. ఆ యాక్ట్ నిజంగా ఏంటంటే స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి, గ్రామ స్వరాజ్యం అనేది నిజంగా దాని గురించే ఆ పంచాయతీరాజ్ యాక్ట్. పంచాయతీరాజ్ వచ్చే ముందుని మళ్లించడాలు నిజంగా పంచాయతీరాజ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే కళ్యాణ్ గారు చరిత్ర నిలబడిపోతాడు ఇండియాలోనే. అన్ని స్థానిక సంస్థలకు అన్ని పవర్స్ ఉన్నాయి నిజంగా చేయగలిగిపోయింది. అంటే సీఎం, వాలంటీరు, బెనిఫిషియర్, అట్లా వ్యవస్థలన్నీ ఇంకేమీ లేవు వాటికి. అలా అయిపోయింది.
సో మళ్ళీ ఆయన ఇష్టమైన సర్పంచ్లు అనేవాళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా అయిపోయారు. పంచాయతీరాజ్ యాక్ట్ని బాగా ఆయన స్టడీ చేసి ఉంటారు ఆయన, ఎందుకంటే డెఫినెట్గా నేను పర్సనల్గా ఆయన కోరుకునేది పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే ఉందో 94లో వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే స్థానిక సంస్థలన్నీ చాలా బలోపేతం అవుతాయి. ప్రతి దాని మీద ఇప్పుడు ఒక పంచాయతీలో ఒక లైట్ వెళ్ళకపోయినా ఈ ముఖ్యమంత్రి పరిపాలన బాగాలేదంటే ఆ ముఖ్యమంత్రి సంబంధం ఆ పంచాయతీ వార్డు మెంబర్ది అది. అవును. ఆ రోడ్డు బాగపోతే ఆ వార్డులో రోడ్డు పోతే వార్డు మెంబరే, సర్పంచ్ కూడా కాదు. అవును. ఊరు మొత్తం బాగలేదని సర్పంచ్. అవును, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు కూడా తయారయ్యారంటే ప్రతిదీ ముఖ్యమంత్రి బెనిఫిషియర్ లాగా మిగతా మంత్రిత్వ శాఖలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక ఇంటరాక్షన్ ఏంటంటే సీఎం వర్సెస్ పీపుల్ లాగా అయిపోయారు. అలా చేశారు. అది బ్రేక్ చేయాలి. ఆ సెంట్రలైజేషన్ అనేది ఒక చోట ఉండదు. స్థానిక సంస్థలు అనేది అదే కదా, డీసెంట్రలైజ్ చేసి ప్రతి గ్రామానికి ఒక రిసోర్సెస్ ఉంటాయి. ఆ ప్రతి గ్రామం కూడా స్వయం ప్రతిపత్తి ఎదిగేలా చేయాలి. ఎలా చేయాలంటే ఒక గ్రామంలో ఒక 300-400 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 300-400 ఇళ్ళకి సంబంధించిన ఒక టాయిలెట్ సోప్ అక్కడ తయారవ్వాలి. అందులో శిక్షణ ఇచ్చి తయారవ్వాలి, షాంపూలు తయారవ్వాలి. అది ఆ ఊరికి ఒక సోలార్ ప్లాంట్ ఉండాలి. అంటే ఆ ఊరు సర్వస్వతంత్రంగా సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. అదే గ్రామ స్వరాజ్యం. గాంధీ గారు కోరుకున్నది ఏదో గ్రామ స్వరాజ్యం అంటే అదే. గ్రామం ఏదో ఎమర్జెన్సీ సర్వీసెస్, ఒక పోలీస్ ఫోర్స్ మీద, ఒక అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ మీద, వాటి మీద వేరే చోటకి వెళ్ళాలి తప్ప ఆ ఊర్లో ఆఖరికి బ్యాటరీ వెహికల్స్ బ్యాటరీ కూడా ఉండాలి. ఆ సోలార్ పవర్ నుంచి తయారవ్వాలి. వాళ్ళకి కావాల్సిన అన్ని అక్కడ తయారవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇస్తే ఏమో సెల్ఫ్ పవర్డ్ అవుతారు. ఇప్పుడు జపాన్ వెళ్తే ఒక వీధిలో అందరూ కలిసి కోఆపరేటివ్గా ఒక ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి అక్కడ. అంతే కదా. జపాన్లో స్ట్రైక్ చేయాలనుకోండి, వాళ్ళు ఓవర్ టైం చేస్తారు, రేట్లు తగ్గి ఇచ్చేసేలాగా. అది వాళ్ళకి ఫెస్టివల్ అంటే అది ఓటీటీ చేస్తారు, ప్రొడక్షన్ ఎక్కువ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది, వచ్చే ఆదాయం తగ్గిపోతుంది కదా, రేట్లు తగ్గిపోతాయి. అది అక్కడ స్ట్రైక్ అంటే అది స్ట్రైక్ చేయడం గవర్నమెంట్, బంద్ చేయడం కాదు. అలాగే నేను అనేది. అలాగే విద్యా వ్యవస్థ, ప్రైవేటు పాఠశాలలు అనేది విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదవటం అనేది బెస్ట్ ఎడ్యుకేషన్ లాగా తయారు చేయాలి. పంచాయతీరాజ్లో అది కూడా ఉంటుంది. ఈ రోజు నిన్న ఆయన స్టాలిన్ ప్రకటించాడు కదా, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి 1000 రూపాయలు స్కాలర్షిప్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు. ఇవ్వటం కాదండి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా ఉండాలి. ఇప్పుడు అది ఎంకరేజ్ చేయడం ఓకే, 1000 రూపాయలతో సరిపోదు. అక్కడ అలాంటి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఇవ్వాలి. అంబియన్స్ అలా ఉండాలి. అబ్బో గవర్నమెంట్ స్కూల్తో మనం అక్కడ పోటీ పడగలరా అని ప్రైవేట్ స్కూల్స్ అనుకోవాలి. సింగపూర్ మోడల్ అంటే అదే. సింగపూర్లో గవర్నమెంట్ స్కూల్లో సీట్ దొరకకపోతేనే ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ దొరకకపోతేనే వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. హై అండ్ ఎక్విప్మెంట్ అంతా ముందు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్రొఫెసర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, అలా ఉంటారు. అలాంటి మోడల్ వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి, ఆయన తీసుకున్న శాఖలకి ఇండియాకే రోల్ మోడల్ అవుతాడు ఆయన. ఇప్పటికే నేషనల్ టీవీల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే మామూలుగా లేదు, ఆయన గురించి ఇమేజ్ పెరిగిపోయింది. ఆయన కూడా పవన్ అయ్యి ఆంధ్ర అని పిఎంఏ. నిజంగా ఆయన ఎన్డీఏని కూడగట్టుకుని బలవంతంగా బీజేపీని కూడా ఒప్పించేయకపోతే ఈరోజు మోడీ గారి పరిస్థితి ఏంటంటే, ఈరోజు ఎన్డీఏ వచ్చింది కాబట్టి, ఇన్ని సీట్స్ వచ్చినాయి కాబట్టి సపోర్ట్ అవసరమైంది. మరి ఇప్పటికే టీడీపీకి వచ్చినటువంటి విక్రమార్కుడిలాగా బీజేపీని ఒప్పించాడు కదా ఆయన. బీజేపీకి ఇప్పుడు ఈయన చేసిన ప్రయత్నాలు ఉపయోగపడ్డాయి. అందుకే ఆయన ఈరోజు పేరు అలా చెప్పగలిగాడు కదా. ఆయన దృష్టిలో అంత వాల్యూ పెరిగిపోయింది. ఆయన అన్కండిషనల్ చేయటం వల్ల ఆయన తెలుసుకుంటే మా ఇద్దరిలో, మా ఎంపీలు ఇద్దరిలో సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాల్సిందంటే ఎవరా? మరి జేడీఎస్ 2 సీట్లు వస్తేనే ఎంపీ 2 కేంద్ర మంత్రులు ఇచ్చారు. ఈయన అడిగితే ఎవరా? ఈయన ఎక్కడ కూడా అప్లికేషన్ మాకు ఇవ్వాల్సిందని
పొలిటికల్ గా ప్రెజర్ చేయలేదు, అన్ని కండిషన్ చేసి అది నచ్చింది అంటున్నా. ఆ సెల్ఫ్లెస్నెస్ లేకుండా ఉన్న లక్షణమే వాళ్ళని ఆయన గౌరవాన్ని ఇమేజ్ ని పెంచింది. నిజమైన నాయకుడిగా, ప్రజల నాయకుడిగా, ప్రజానాయకుడిగా అవును ఆయన ఒక ప్రొజెక్ట్ చేసి అదొక ఆయన లక్షణం. మంచి రోజులు వచ్చినాయి. నేను ఈ ఛానల్ ఎవరన్నా ఆయనకి పంపించగలిగితే పంచాయతీరాజ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే స్థానిక సంస్థలు చాలా బలోపేతం అవుతాయి. విలేజెస్ని సెల్ఫ్ సస్టైన్గా తయారు చేయగలిగితే అది రోల్ మోడల్ అవుతాం. అదే బహుశా అది చేస్తాడనే ఆశిద్దాం. డెఫినెట్గా ఆలోచనలు ఉండుంటాయి, ఆయన ఆలోచనలు అర్థమైంది కాబట్టి ఊరికే ఒక రిమైండింగ్ లాగా ఇది చేస్తే బాగుంటుంది. చిరంజీవి గారు ఆయన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చూస్తే మీకేమనిపించింది? ఆయన ఒక ఫాదర్ పొజిషన్లో ఉండి ఎంత మురిసిపోతారో అంత మురిసిపోతున్నాడు ఆయన. ఈయన కూడా అన్నగారు అంటే ఎంత గౌరవం, భక్తి ఉన్నాయో ఆయన చేష్టల ద్వారా తెలిసింది కదా. ఆయన వచ్చి అట్లా సాష్టాంగ నమస్కారం చేయటం అనేది ఇండియా లెవెల్ వరిలేంది. అంటే కుటుంబంలో ఒక తమ్ముడు అన్నయ్యకి ఎంత గౌరవం ఇచ్చాడు, ఇప్పుడు దాకా ప్రొజెక్ట్ చేశారు. ఒక పార్టీ వాడు తెలుసు కదా, అవును ఇట్లాంటి వాళ్ళు వస్తే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి అయ్యి అని చెప్పేసి చేసింది. కుటుంబాలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి ఇలాంటి వాళ్ళ వల్ల తెలిసింది. అది మొన్నదే చిరంజీవి గారు ట్వీట్ చేశారు. మోడీ గారు ఏం మాట్లాడారు అంటే ఆ వీడియోనే చాలా బంధాలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అనేది తెలిసింది. అదే అసలు అని నేను చాలా ముచ్చటపడిపోయానని చెప్పారు ఆయన. ఆయన ట్వీట్ చేశారు చిరంజీవి గారు. అవును. సో అక్కడ ఆ రకంగా కూడా ఆయన అంటే వ్యక్తిగతంగా ఆయన ఎలా దూషిస్తూ వచ్చారో, ఎలా ఆయన్ని డౌన్ చేస్తూ వచ్చారో దానికి ఇది కూడా తన చేష్టల ద్వారానే ఆయన ఆన్సర్ ఇచ్చినట్టు. ఇక్కడ ఇంటి దగ్గర అట్లాగే ఆ రోజు ప్రమాణ స్వీకారం. పైగా ఆయన మనసుకు నచ్చిన శాఖలను తీసుకోవటం. సో ఇప్పుడు మీ హీరో అయితే నిజంగానే రియల్ లైఫ్ హీరో అంతే అనేవారు కదా. ఇప్పుడు రియల్ లైఫ్ మోర్ దాన్ సినిమా హీరో. ఇప్పుడు సినిమా హీరో ఆయనకున్న ఇమేజ్ ఇప్పుడు. అదే. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఒక దర్శకుల సంఘం, అలాగే మా ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవటం నిజంగా చాలా క్వాలిఫైడ్. ఆయన భాష కానీ ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. ఓకే, స్టేజ్ ఆర్టిస్టు, భాష బాగుంటది నిజంగా. ఆయన చూడండి, టూరిజం, కల్చరల్, సినిమాటోగ్రఫీ మూడు ఒకదాని కూడా అనుసంధానం. ఆయన కూడా చాలా చేయాలని తపన ఉంది. ఆయన కూడా కలుస్తున్నాం. ఛార్జ్ రేపు ఎప్పుడు తీసుకుంటున్నారు అందరినీ. పవన్ కళ్యాణ్ గారిని మేము వెళ్తాం. మేము వెళ్ళి ఆ ఛాంబర్లో కలిసి మేము ఇచ్చే సలహాలు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలో తెలుసు. బట్ ఆయన కీచురాళ్ళ సినిమాకి నిర్మాత కూడా వ్యవహరించారు నాకు తెలిసి. ఆయన నిర్మాత, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఏదో చేశారు. ఆయన సంబంధం ఉంది సినిమా ఫీల్డ్ తోటి. సో ఆయన అక్కడ ఆంధ్రాలో మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నిడదవోలు కాన్స్టిట్యున్సీ నుంచి మినిస్టర్ అవడం అనేది పర్సనల్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా మంచి పర్సన్ ఆయన. సో సినిమాటోగ్రఫీ పరంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున చాలా ఎంకరేజింగ్ చాలా చేయొచ్చు ఇండస్ట్రీ. అవన్నీ కూడా గత 5 ఏళ్లలో అది కూడా సినిమా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మనకి చాలా ఇబ్బంది పడ్డారు, చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి అక్కడ కూడా మనం అంటే ఒక ఇండస్ట్రీకి ఫిలిం టూరిజం అనేది డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు లంబసింగి నుంచి మన నర్సీపట్నం నుంచి లంబసింగి నుంచి పాడేరు అరకు వెళ్ళే రూట్ అద్భుతమైన ఫారెస్ట్ ఘాట్ రోడ్ అంతా ఉంటుంది. అక్కడ ఒక ఫెసిలిటీస్ కల్పించగలిగితే అక్కడ షూటింగ్లు అంటే ఒక మనకేం కావాలి, స్టేయింగ్ కావాలి. గవర్నమెంట్ ఒక కాటేజెస్ లాగా ఒక 100 బెడెడ్ 200 బెడెడ్ అలాంటి ఒక మెస్, ఒక ట్రాన్స్పోర్ట్, మెయిన్ రోడ్ నుంచి ఓ టూరిజం బస్సులు అక్కడ దాకా తీసుకెళ్ళగలిగే ట్రాన్స్పోర్ట్ ఉండి ఇలాంటివి ఉన్నాయనుకోండి, డెఫినెట్గా యాక్సెస్ పెరుగుద్ది కదా. పెరుగుతుంది. మన వాళ్ళకి ఏం కావాలి, మనకి ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ ఉండాలి, అక్కడ స్టేయింగ్ కావాలి. అలాంటివి చూస్తే చాలా ఉన్నాయి. అలాంటివి అలా భద్రాచలం బ్రహ్మాండం, రంపచోడవరం నుంచి వచ్చే రూట్ కానీ అవన్నీ అద్భుతమైన లొకేషన్స్ అన్ని. యాక్సెస్ లేక, ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ లేక అలాంటి చోట మనకున్న టైం కన్సిస్టెన్సీ, ఒక ఆర్టిస్ట్ అక్కడ రావాలంటే ఒక 2 కాల్ షీట్స్ వెళ్ళిపోయాను వాళ్ళకి ట్రావెలింగ్కి వచ్చి అక్కడి నుంచి లోపలికి రావడానికి. అవన్నీ ఇబ్బందులన్నీ మన వాళ్ళు ఎక్కువగా లోపలికి వెళ్ళలేకపోతున్నారు. సో అవన్నీ యాక్సెస్ కానీ పెరగగలిగితే ఫిలిం టూరిజము
ఫిల్మ్ టూరిజం. ఫిల్మ్ ఇక్కడ తీసారంటే టూరిజం కూడా పెరుగుతుంది. ఉదాహరణ చెప్తాను, కర్ణాటకలో పుట్టన్ కనకాల ఒక గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఆయన. చిత్రదుర్గకి బిఫోర్ నాగరహావ్ సినిమా పెద్ద ఫుట్ఫాల్ ఉండేది కదా అసలు. ఆయన నాగరహావ్ సినిమా విష్ణువర్ధన్ ఫస్ట్ ఫిల్మ్ అది ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. అదే మన తెలుగులో కోడినాగు అది విష్ణువర్ధన్ ఫస్ట్ సినిమా. అది చిత్రదుర్గలో తీసాడు, చిత్రదుర్గ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఆయన. ఆ సినిమా తీసాక టూరిజం పెరిగింది చిత్రదుర్గ ఫోర్ట్ కి. బిఫోర్ నాగర్హావు ఆఫ్టర్ నాగర్హావు ఫుట్ఫాల్ 400-500 పెరిగింది. ఇప్పుడు యాదాద్రి అంతగతం ఫుట్ఫాల్ ఎలా ఉండేది, దాన్ని రెనోవేట్ చేశాక ఎంత పెరిగింది. అలాగా ఆయన ఎక్కడైతే కొత్త లొకేషన్లు చేశాడో అవన్నీ ఆయన షూటింగ్ చేసిన తర్వాత టూరిజం పెరిగింది. సో టూరిజము, ఫిల్మ్ షూటింగ్, ఫిల్మ్ టూరిజం లాంటి పేరు పెట్టుకుని అక్కడ ఫెసిలిటీస్ ఎక్స్పోజ్ అయితే అవన్నీ సినిమాల పరంగా ఆటోమేటిక్ టూరిజం పెరుగుతుంది, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో పెరుగుతుంది. అదే ఇలాంటి కొన్ని మనకున్న ఎక్స్పీరియన్స్ చేసినవి మనం సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో మా డైరెక్టర్ అసోసియేషన్ తరఫున కూడా ఒక మెమొరాండం తోటి వెళ్దామని వాళ్ళు ఛార్జ్ తీసుకున్నాక ఆగుతున్నాం. ఛార్జ్ తీసుకున్నాక ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని ముగ్గురిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, సినిమాటోగ్రఫీ కొందల దుర్గేష్ గారిని ముగ్గురిని కలవాలనేది మేము ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఫిబ్రవరిలో తీసుకున్నారు, ఛార్జ్ తీసుకున్నారు. ఏంటి మీ ముందు ఏమి పెట్టుకున్నారు, లక్ష్యాలు ఏమి పెట్టుకున్నారు? సార్ ఫిబ్రవరిలో తీసుకుని ఇప్పుడు ఇది 4వ నెల. అంతకితం 2 కమిటీలు ఉన్నప్పుడు 3 నెలల్లో ఈ అసోసియేషన్కి వచ్చింది 2,50,000, 30,000 సబ్స్క్రిప్షన్ పరంగా అయితేనేమి, వెల్ఫేర్ ఫండ్ అయితేనేమి. అంతే. మేము ఈ 3 నెలల్లో 2,05,00,000 తీసుకొచ్చాం. సో ఏది మొన్న పెట్టిన ఈవెంట్ ద్వారా కానీ మా డైరెక్టర్స్ని మోటివేట్ చేయడం. చాలా కాలంగా డైరెక్టర్లు అయ్యి కూడా డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్స్ కాని వాళ్ళే ఇంచుమించు 35 మంది 40 మంది డైరెక్టర్లు జాయిన్ అయ్యారు. 35 అదే 40 lakhs వస్తాయి, 1 lakh ఇప్పుడు మీరు జాయిన్ వచ్చాక. ఓకే. అలాగే మిడ్ డే మీల్ చాలా మంది ఇప్పుడు మీ అసోసియేషన్లో 1800 అంతగతం ఉన్నది. ఇప్పుడు 1860 మెంబర్స్ దాకా 1900 దాకా ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా జాయిన్ అయ్యారు మేము వచ్చాక. అదే ఒక 60 లక్షలు 70 లక్షలు అదే వచ్చింది మాకు. 40 లక్షలు డైరెక్టర్లు వచ్చింది, సభ్యత్వ రుసుమే వచ్చింది. నేను 2014లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 42 lakhs ఉండేది. ఓకే. అదే ఫండ్ అంటే సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చినాయి. వెల్ఫేర్ అంటే ఏం లేదు, సినిమా చేస్తే 5,000 వాళ్ళ డైరెక్టర్, అదే వెల్ఫేర్ ఉపయోగపడేది. అదే మెడికల్గా ఇన్సూరెన్స్, ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఒక 1,50,000 వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడానికి వాటి నుంచి చేసేవాళ్ళు. ఆఫీస్ రన్ చేయడం కానీ అన్ని ఖర్చులు కానీ. నేను 2017లో ఎగ్జిట్ అయ్యే టైంకి 2,05,00,000 చేసి దిగా. నేను ఎవరిని చారిటీ అడగల, వెల్ఫేర్ ఫండ్ వసూలు చేశాను. కొత్తగా ఎవరైనా డైరెక్టర్లు అయితే వాళ్ళని చేర్పించేవాళ్ళని ఫోన్ చేసి. ఓకే. నేను మొన్న మేము వచ్చినప్పుడు చూస్తే 1,90,00,000 ఉంది అంతే. నేను దిగినప్పుడు 2,05,00,000 అంటే తగ్గిపోయింది అన్నమాట. తగ్గిపోయింది. నేను 4 కోట్ల 4 crores 5 crores ఉంటుంది అనుకునేవాడిని. సో మేము వచ్చాక మన సక్సెస్ బ్లాక్ బస్ట్ ఇచ్చిన డైరెక్టర్లు వైస్ ప్రెసిడెంట్గా రావటం, వాళ్ళ సక్సెస్తో పాటు అసోసియేషన్లో ఏదో చేయాలని ఆ తపన ఉంది. సాయి రాజేష్ కానీ, వశిష్ఠ కానీ, బింబిసార తీసిన వశిష్ఠ కానీ, అలాగే శ్రీరామాదిత్య, శైలేష్ కొల్లాని కొత్త డైరెక్టర్లు, అప్కమింగ్ డైరెక్టర్లు వాళ్ళు రావటం కానీ, ఒక కొత్త రక్తం అసోసియేషన్కి వచ్చి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకున్న హీరోలతో ఉన్న ఇంటరాక్షన్ కానీ, రన్నింగ్ డైరెక్టర్లుగా వాళ్ళ వల్ల చాలా హెల్ప్ అయింది. ఓకే. నాకున్న పరిచయాలు వాళ్ళు రావటం వల్ల చాలా హెల్ప్ అయింది. ఎన్ని ధైర్యంగా చేయగలుగుతాం. మిడ్ డే మీల్ స్టార్ట్ చేసాం. మన ఎవరికి పెడతారు మిడ్ డే మీల్ అంటే ఎవరైతే ఫుడ్ కూడా ఇబ్బంది పడుతున్నారో వర్క్ లేక వాళ్ళు మా ఐడి కార్డు తీసుకెళ్లి 3 మెస్లు మాట్లాడాం. ఆ 3 మెస్లో 3 ఏరియాల్లో డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, మన డైరెక్టర్ అసోసియేషన్ అనేది అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ 4 వింగులు కలిపే మన డైరెక్టర్ అసోసియేషన్. అంటే వీళ్ళ దగ్గర కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి ఉంది. ఫుడ్ కూడా లేవు, డబ్బులు, పని లేదు అంటే అందరికి రావు కదా. 18 మందికి పని ఉండదు. కొంతమంది వాళ్ళు ఆ మెస్కి వెళ్ళి కార్డు చూపించి వాడు ఒక పిక్ తీసుకుని ఆ మెస్ అతను మన గ్రూప్ ఉంది, మిడ్ డే మీల్ గ్రూప్. మళ్ళీ ఎవరు వెళ్ళి తింటున్నారని తెలియదు మాకు, రికార్డుకే అది. మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో పెట్టి
ఇదిగో ఈ మెంబర్స్కి మేము ఫుడ్ పెట్టామని గౌరవం తీయకుండా మా రికార్డు కోసం ఓన్లీ అసోసియేషన్లో రికార్డు కోసం అది ఉంటుంది. అదే అలా చేస్తాం. ఇప్పుడు చాలామంది ఒక 20-25 మంది రోజుకి ఇబ్బంది పడేవాళ్ళు వెళ్ళి తింటున్నారు. ఎవరు బయట ప్రపంచానికి తెలియదు. మా మెంబర్స్ గౌరవాన్ని మేమెందుకు బయట ప్రపంచానికి చెబుతాం. సో వాళ్ళు ఇన్హిబిషన్స్ లేకుండా వెళ్ళి ఇబ్బంది ఉంటే తింటున్నారు. ఓకే. సో అది చేశారు. ఎక్కడ అది ఏ ఇండస్ట్రీలో లేదు. ఇది ఫస్ట్ టైం. ఇది కూడా ఇన్స్పిరేషన్ ఏంటంటే కరోనా టైంలో చిరంజీవి గారు CCC పెట్టి చీఫ్ మినిస్టర్ ఫండ్కి అది ఇవ్వటం కాదు, మనోళ్ళు పని లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రాసరీస్ ఆయన ఇనిషియేట్ చేసి గ్రాసరీస్ ఇవ్వడం మొదలుపెట్టారు. చాలా మంది లైన్లో ఉండి ఆ లైన్లో ఉండుంటే మా వాళ్ళు వీడియోలు తీసి ముందు అది చేస్తుంటే చాలా మంది బాధపడి నాకు ఫోన్ చేసేవారు. ఇలా గ్రాసరీ తీసుకొస్తుంటే మీడియా పిలిచి వీడియో కవరేజ్ చేసి పెడుతున్నారండి, చాలా ఇదిగా ఉంది అని తిట్టేవాడు. నేను ఫోన్ చేసి తిట్టేవాడిని, ఎందుకు అలా చేస్తున్నారు, మన వాళ్ళు ఫీల్ అవుతున్నారని. అంతే కదా. ఇప్పుడు బయట ప్రపంచానికి మన వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయాల్సిన పని లేదు కదా. మన ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నాం. CCC అనేది ఈ పని చేస్తుందని చెప్తే తెలుసు చాలు. ఇలా చేసి చాలా మంది బాధపడేవాళ్ళు. నేను తిట్టేవాడిని ఫోన్ చేసి. నేను కొంచెం ప్రోయాక్టివ్గా రెస్పాండ్ అవుతానని నాకు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను అలా తప్పు అలా చేయకండి మీరని ఆ కమిటీకి ఫోన్ చేయడం తప్పు, అది ఎక్స్పోజ్ చేయకండి, అలా మీడియాలో ఎందుకు చూపిస్తున్నారు. అందుకే మన ఎలక్షన్లు కూడా చాలా ప్రెస్టీజియస్ జరుగుతాయి. ఎక్కడ కూడా మేము మీడియాకి రాము. రాకూడదు అనేది మేము 4-5 ఉన్నాం స్ట్రాంగ్, ఎవరు వెళ్ళకూడదు అనేది. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలకు సంబంధించింది కాదు ఇది, 1800 మంది వెల్ఫేర్ సంబంధించింది. ఇది మా అసోసియేషన్ లాగా మేము కూడా అలర్ చేసుకుని మీడియాలకు ఎక్కి ఒకడొకడు తిట్టుకుని మన పరువు మనమే తీయటం అది కరెక్ట్ కాదు కదా. ప్రజల సమస్య అయితే అప్పుడు మీడియాకి వచ్చి మాట్లాడచ్చు. ప్రజల సమస్య కాదు కదా. మా 1800 మంది ఫ్యామిలీకి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చారు మాలా డెఫినెట్గా. మా వాళ్ళు ఇప్పటికీ నేను డెఫినెట్గా విమర్శిస్తాను. వాళ్ళే పరువు తీసుకున్నారు మీడియాలకు ఎక్కి. ఎవరికండి ఉపయోగం? మీకు 900 మంది సభ్యుల కోసం మీరు ఒక క్లోజ్డ్ రూమ్లో చేసుకోవాల్సిన దాన్ని మాట్లాడుకోవాల్సిన దాన్ని మాట్లాడితే నేను నిలబడతాను కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? ఎంత రోజు అయితే ఎలక్షన్ డే అయితే అక్కడ ఏదో మాకు ఫోన్ చేసేవాడు భీమవరం నుంచి ఒక అతను, మీరు ఎవరికి వేస్తున్నారు సార్ ఓటు అన్నాడు. నేనేంటి అన్నాను నేను. అంటే మా స్టేషన్లో మీరు మెంబర్ కాదన్నాడు. మా స్టేషన్లో నేను అలాగే మెంబర్ ఉంటాను రైటర్ కదా. ఓ ఇండస్ట్రీ మొత్తానికి మా స్టేషన్లో మెంబర్షిప్ ఉండదు అన్నాడు. అంటే వీళ్ళు చేసిన రచ్చకి మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మా అనే అసోసియేషను సుప్రీం బాడీ ఏమో అన్నాడు. పైగా అడిగింది ఎవడు? జర్నలిస్ట్. పైగా ఒక జర్నలిస్ట్ అడిగాడండి, మీరు జర్నలిస్టే కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మూవీ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ అంతా ఎందుకు ఉంటుంది, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అంతా ఎందుకు ఉంటారు? వాళ్ళు ఛానల్కి ఎక్కి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకుని ఈ రచ్చ చేస్తారు కాబట్టి ఇది పెద్ద సంస్థ అనుకుంటున్నారు మీరు. తిప్పు కూడా 700 మంది 800 మంది ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్, వాళ్ళు అలా రావడం తప్పు అని చెప్పి. అందుకే మా వాళ్ళు ఎవరు రాను. మనం ఎలక్షన్ జరిగే రోజు వచ్చి కవరేజ్ చేసుకెళ్తారు అంతే. ఎలక్షన్ జరిగే రోజే, మొన్న కూడా ఎలక్షన్ జరిగే రోజు అక్కడ అంతా మన ఛాంబర్ దగ్గర ఉంటారు కాబట్టి మీడియా వచ్చి ఇలా ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్తారు అంతే. ఎవరు గెలిచారో చెప్తారు అంతే. ఏమన్నా విమర్శించుకుంటే మా క్లోజ్ గ్రూప్స్ ఉంటాయి, అందులో ఉంటాయి, పైచాలు ప్రదర్శిస్తారు తప్ప బయట మీడియాకి రారు. అక్కడ ఉంటాయి, నువ్వేం చేసావు, మీరేం చేశారు, ఆ గ్రూప్ ఇవన్నీ ఉంటాయి. అది ప్రైవేట్ గ్రూప్ లో ఉంటుంది, అంతేగాని బయటకి పబ్లిక్ చేయడం, మీడియా చేయడం అసలు చాలా. మీరు ఇందాక ఈవెంట్స్ అని చెప్పారు కదా, ఆ ఈవెంట్ మీద ఎందుకు చాలా విమర్శలు వచ్చినాయి బాగా? ఎందుకు అది ముందే అనుకొని చేసిందే కదా ఈవెంట్? అంత పెద్ద ఈవెంట్ అన్నప్పుడు May 4th మనకి ఎలక్షన్ May 4th జరగాలి. అది ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల పోలీస్ పర్మిషన్ కొంచెం కష్టమైంది. పోలీస్ పర్మిషన్ ఎలా ఉంటుందంటే మీకు తెలిసింది కదా, ముందు మనం అప్లై చేయగానే ప్రొవిజన్లు ఇస్తారు, ఒక 4 రోజులు 5 రోజుల ముందు పర్మిషన్ ఉంటుంది అంతే కదా. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో ఎన్ని ఫంక్షన్లు జరగలేదు, సల్లేరు నీకు ఎవరు జరగలేదా, సినిమా ఫంక్షన్ జరగలేదా, తర్వాత పొలిటికల్ పార్టీస్ వేల మంది అటెండ్ అయ్యింది జరగలేదా, జరిగినాయి కదా. సో ఆటోమేటిక్ అందరికీ అదే ఒక 4-5 రోజుల ముందు వస్తూ ఉంటాయి అంతే. ఈ 4-5 రోజుల ముందు వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, మీకు పార్కింగ్ ఇష్యూ వస్తుంది, ఇక్కడ పొలిటికల్గా ఇక్కడ ర్యాలీస్ జరుగుతున్నాయి, సో బెటర్ టు పోస్ట్ పోన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అని సజెస్ట్ చేశారు మనకి. సో ఓకే, మన వాళ్ళంతా పోలీస్ పర్మిషన్ అంటే మనం జరిగే May 4th
పీక్లో ఉంది ఎలక్షన్. అక్కడ పక్కనంతా పొలిటికల్ పార్టీ వాళ్ళు రోడ్ షోలను ఇంకోటను విపరీతంగా ఉంటుంది కదా. ఎల్బీ స్టేడియం అనేది సెంటర్లో ఉంది. మేము ఎల్బీ స్టేడియం ఎందుకు అనుకున్నామంటే ఇప్పుడు దాకా డైరెక్టర్స్ డే అనేది ఏ ఫిల్మ్ క్లబ్లోనో క్లోజ్ రూమ్లో జరుగుతుంది. ప్రపంచానికి తెలిసేలా చేయాలి. పైగా ఇండస్ట్రీ నాళ్ళు ఉండి ఎవరిని కూడా ఫ్యామిలీతో రండి ఫంక్షన్ కానీ ఫంక్షన్ ఇప్పుడు దాకా జరగల. అది ఫస్ట్ టైం మనం చేద్దాము. జరగలేదు కదా. నా భర్త అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ డైరెక్టరు, లేకపోతే కో డైరెక్టరు వాళ్ళ ఫంక్షన్ జరుగుతుంటే మేము వెళ్ళటానికి లేదు అనే ఫీలింగ్ బ్రేక్ చేయాలని చెప్పి ఎల్బీ స్టేడియంలో పెట్టాం మేము. ఎల్బీ స్టేడియం పెట్టి అందరు హీరోల్ని మ్యాక్సిమం అందరు దొరికిన వాళ్ళని కొందరు దొరకలేదు రకరకాల కారణాల వల్ల. ఇలాంటి వాళ్ళు వచ్చారు. చిరంజీవి గారు రావాలి, ప్రభాస్ వస్తాడని చెప్పి ప్రచారం జరిగింది. ప్రభాస్ గారితో అర్జెంట్గా ఇటలీ వెళ్ళటం వల్ల అయినా ఆ టైంలో 4th అయితే వచ్చేవాళ్ళు. 4th అయితే చాలా మంది వచ్చేవాళ్ళు. 19th మారేటప్పటికి కొన్ని ఆయన అర్జెంట్ ఇటలీ రావడం, చిరంజీవి గారు బెంగళూరులో స్టక్ అయిపోయిపోవడం, ఆయన వాళ్ళిద్దరు కంపల్సరీ రావాలి ఇద్దరే. ఎందుకంటే చిరంజీవి గారు 25 lakhs ఇదివరకు అనౌన్స్ చేసింది నేను, మీరు రెండు చెక్ తీసుకెళ్ళండి అని ఆయన అన్నాడు. ప్రభాస్ అయితే అలా ట్రాన్స్ఫర్ చేసేసి ప్రెస్ మీట్లో చెప్పేసారు. అంతా ఉన్నారు, అందరూ వస్తా ఉన్నాడు. వెంకటేష్ గారు వస్తా అన్నారు. May 4th అయితే వచ్చాడు ఆయన కూడా. మోహన్ బాబు గారు వచ్చాడు May 4th అయితే. కరెక్ట్ 19th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళారు ఆయన. చాలా మేము వెళ్ళినప్పుడు చాలా ఆయన మురిసిపోయి, మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఇలా వచ్చారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆయన చాలా మురిసిపోయాడు. డెఫినెట్గా వస్తాను అన్నాడు మోహన్ బాబు గారు. అందరినీ ఎవరిని వదిలిపెట్టలే. బాలకృష్ణ గారిని ట్రై చేసాం, ఎలక్షన్ ముందు ఆయన దొరకలేదు. పవన్ కళ్యాణ్ గారిని ట్రై చేసాం, ఎలక్షన్ మూమెంట్లో ఆయన దొరకలేదు. ఎలక్షన్ తర్వాత ట్రై చేసాం, దొరకలేదు. అప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ ఏదో కళ్యాణ్ గారు. బాలకృష్ణ గారికి ఏదో ప్రోగ్రామ్ ఉందని ఆ రోజు ఈవినింగ్ 4 o'clockకి మనకు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా 19th ఎలా ఉండలేదు. ఎక్కడో చెన్నై ఏదో వెళ్ళాల్సి వస్తుందని ఆయన అన్నారు. మొత్తం అందరినీ మాకేంటంటే డైరెక్టర్లు, ఫామ్లో ఉన్న డైరెక్టర్లు చాలా మంది రాలే. అది అందరూ విమర్శించారు. డైరెక్టర్స్ ఈవెంట్ అంటే డైరెక్టర్సే రాకపోతే ఎలాగనేది. అది మ్యాక్సిమం అందరినీ ఎవరిని వదిలిపెట్టాల. 150 మంది సీనియర్ డైరెక్టర్లకి ఇన్విటేషన్ నలుగురు డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్స్ వెళ్ళి ఇచ్చొచ్చారు. నేనంటే మామూలుగా కొంచెం ఏదో విమర్శలు అయితే వచ్చినాయి కానీ, బట్ మీరు ఏదైతే ఒక లెటర్ ఇచ్చారు కదా, అవును, అప్పుడు నేను కూడా ఏంది ఇట్లా లెటర్ ఇచ్చింది మా మెంబర్స్కి. అక్కడ ఏమైందంటే ఆ రోజు దాకా పోలీస్ పర్మిషన్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ 19th ఆ పార్కింగ్ ఇష్యూ ఉంది అని సిపి గారు పర్మిషన్ ఇవ్వలేదు మనకి. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత పార్కింగ్ ఇష్యూ అనేది ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళు సైజ్ చేశారు, వేరే ఒక పార్కింగ్ స్లాట్ బుక్ చేయండి అని. అక్కడ కాకుండా తను ఏంటంటే చాలా చేసాము కదా, చాలా ఇచ్చారు కదా, అలాగే చెప్తూ ఉంటారని చిన్న ఇగ్నోరెన్స్ తోటి ఇతను వేరేది బుక్ చేయలే. ఈవెంట్ మేనేజ్మెంట్ అతను బుక్ చేయలేదప్పటికీ వాళ్ళు అదే ఇస్తారు కదా సిపిగా, ఇక్కడ పార్కింగ్ ఇలాగ సరిపోవట్లేదు, ఇది ఇన్ని వస్తాయి అని ట్రాఫిక్ వాళ్ళు ఒక వాళ్ళ మేము ఇవ్వాల్సింది సిపికి వాళ్ళు ఇచ్చారు. సిపి మరి కింద గ్రాస్ రూట్లో వచ్చిందే కదా, ఆయన పార్కింగ్ ఇష్యూ ఉంది కాబట్టి రిజెక్టెడ్ అని పెట్టాడు ఆయన. మన వెల్ఫేర్ అసోసియేషన్ ఇంత నష్టాన్ని మనం భరించలేం. ఆ కొత్త ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా రిస్క్ అయితే ఏదైనా లాస్ వస్తే తను భరిస్తాడనే దాని మీద ఇచ్చాం. రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఎవరూ రాలేదు, వాళ్ళు ఎవరు ఖర్చు పెడదామని రాలా. మన వెల్ఫేర్ అసోసియేషన్ కూడా మనం ఖర్చు పెట్టకూడదు. అంటే ఒక 1 crore అమౌంట్ని వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకెళ్ళి ఒక వ్యాపారం చేసినట్టు రేపు 1 crore రాకపోతే ఏదైనా జరిగి ఆ రిస్క్ మనం తీసుకెళ్ళాం. అదే ఒక కొత్త ఈవెంట్ మేనేజ్మెంట్ లాస్ అయినా పర్లేదు సార్ అంటే అతనికి ఇవ్వాల్సి వస్తుంది అదే కండిషన్ మీద. సో అతను ఏం చేశాడంటే కొంచెం ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వేరే చేశారు, సినిమా చేయలేదు. రాక్ స్టార్ అనే పేరుతోటి ఏదో రాక్ స్టార్ అనే పేరుతోటి బెంగళూరులో రాక్ షోలు అయ్యి కొన్ని పొలిటికల్ షోలు, నరేంద్ర మోడీ గారు రోడ్ షోలు అన్నీ చేశారు. బట్ ఈ దాన్ని ఒక స్టార్ గ్రూప్ నుంచి అబ్జెక్షన్ ఉంటే రాక్ స్టార్ అనే పేరు మార్చి రాకాన్స్ అని కొత్తగా పెట్టినారు. అప్పుడు రాకాన్స్. సో ఇదే కండిషన్ మీద కమిటీలో పెట్టి మరి ఏం చేద్దామంటే ఇది బెటర్ ఆప్షనే కదా, లాస్ వచ్చినా తను భరిస్తానని కాబట్టి తనకి ఇద్దామని కమిటీ అంతా నిర్ణయించాక ఇచ్చాం. మొత్తానికి ఇట్లా దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు కమిషనర్ గారు రిజెక్ట్ చేసేటప్పటికి రేపే ఫంక్షను, ఈరోజు మధ్యాహ్నం రిజెక్షన్ వచ్చింది. ఏం చేయాలి అర్థం కాదు మనకి. అప్పుడు ఏం చేసాము అంటే
ఒకవేళ ఈ పర్మిషన్ రాకపోతే ట్రై చేద్దాం రకరకాల ఛానల్స్లో. ఆయన కన్విన్స్ చేసి సార్ వెల్ఫేర్ అసోసియేషన్ సార్ కమర్షియల్ కాదు ఇది, ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేద్దాం కమిషనర్ గారిని. మేము పార్కింగ్ ఓన్ ట్రాన్స్పోర్ట్లో రాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఉపయోగిస్తారని మా వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీ వచ్చేవాళ్ళు అని అన్నీ చెబుదామని అలా ట్రై చేస్తూ, ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే ఓమ్ కన్వెన్షన్ హాల్లో చేద్దామని ఓమ్ కన్వెన్షన్ హాల్ బుక్ చేసి అక్కడ వర్క్ జరుగుతుంది. ఓకే, ఇది పర్మిషన్ వస్తే ఇక్కడ జరిగేలాగా ఇది కన్వీనియంట్ కదా, ఇన్ని వేల మంది ఫస్ట్ ఫ్యామిలీస్ వచ్చి చూడాలి కదా అనుకున్నాం కదా. ఓ పక్కన ఇది కుదరకపోతే ఓమ్ కన్వెన్షన్ హాల్లో 2500 మంది పడతారు, అక్కడ చేసేద్దాం ఈవెంట్. ఇంకా చేసేది ఏముంది అని 2 చోట్ల జరుగుతున్న మొదలెట్టింది. మేము మార్నింగ్ రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఇంకా ఆయనతోటి సార్ ఇలాగ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఆయన పాపం ఇమ్మీడియట్గా శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పడం, ఆయన కూడా అర్థం చేసుకుని ఇది కమర్షియల్ కాదు, నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఆయన కూడా అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా ఆయన కూడా సరే అయితే ఇంకొక గ్రౌండ్ బుక్ చేసుకోండి అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ బుక్ చేసి పార్కింగ్కి ఇదే విషయం ట్రాఫిక్ వాళ్ళు చెప్పారు. మీరు ఇంకోటి ఏదైనా చేసుకోండి మళ్ళీ లేకపోతే మాకు మేమో వస్తాను. ఇతను ఇగ్నోర్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది మొత్తం. దాన్ని చేయకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా చేసాము అలాగే అంటారు పోలీసులు అని ఇగ్నోర్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. సో మనకి అంత డీప్గా తెలియదు కదా, వాళ్ళు ఈవెంట్ చేసి ఉంటారు అంటే మన చేస్తున్న ఈవెంట్లు చేయడం కొత్త ఏం కాదు, సినిమా ఈవెంట్ కొత్త అంతే అతను. సరే వాళ్ళు ట్రబుల్ షూటింగ్ చేసుకుంటారు కదా అని అనుకుంటాం కదా. తర్వాత ఏం చేశాడంటే అతను ఈ బయో టాయిలెట్స్ బుక్ చేసాం అంటే ఒక్కసారికి 80 మంది వెళ్ళేలాగా, ఎందుకంటే 4 hours జరుగుద్ది ఈవెంట్. బయో టాయిలెట్స్ బుక్ చేసాం. తర్వాత వచ్చిన వాళ్ళకి మన ఫ్యామిలీస్ వాళ్ళకి ఒక ఫుడ్ ప్యాకెట్ చేసాం, ఎందుకంటే అంతసేపు ఉంటారు కదా. ఒక శాండ్విచ్, ఒక వెజ్ రోల్, ఒక టెట్రా ప్యాక్లో డ్రింక్. ఏది మన ఫ్యామిలీస్కి ఎంఐపి వాళ్ళకి. ఎంఐపి ఒక 1000 మంది ఉంటే అంటే సెలబ్రిటీస్, డైరెక్టర్స్, ఇంకా మిగతా గెస్ట్లు, స్పాన్సర్స్ అందరూ ఒక 1000 మంది ఉంటే మిగతా వాళ్ళు 4000 మంది ఉంటారు. 2000 టికెట్ కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో 5000 వరకు ఫుడ్ ప్యాకెట్స్ ఆర్డర్ ఇచ్చేసాడు. ఎప్పుడైతే ఓమ్ అన్నది మనకు 5000 సార్ మరి ఓమ్ అయితే రేపు ఇది రాకపోతే ఓమ్ ఓకే అయిందనుకోండి 5000 వేస్ట్ అవుతాయి కదా అన్నాడు. ఏం వేస్ట్ అవ్వ, ఇదే కదా రెండోసారి కూడా తినేస్తారు, క్యాన్సిల్ చేయొద్దు అన్నాం. అది ఉంటుంది అనుకుంటాం కదా మనం, అది మనకు తెలియకుండా క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేసి ఓమ్ అంటే ఇది రాదేమో ఇంకా ఓమేనేమనుకున్నట్టు క్యాన్సిల్ చేశాడు. బయో టాయిలెట్స్ ఓల్డ్లో పెట్టాడు. బయో టాయిలెట్స్ మేము ఇంకా వాటర్ సప్లై 35,000 బాటిల్స్ చెప్పాను నేను, 45,000 బాటిల్స్ చెప్పా. 4 బాటిల్స్ రాని 300 ml అని ఆరా అని ఆ కంపెనీ స్పాన్సర్ చేసింది. వాళ్ళకి చేసాం. వాళ్ళకి చేస్తే వాళ్ళు అంతా డంప్ చేశారు వాటర్. వెళ్తే టాయిలెట్స్ అడిగితే వస్తానే అన్నారు. జరిగింది ఏంటంటే బయో టాయిలెట్స్ హోల్డ్ చేయడం వల్ల ఐపీఎల్ జరుగుతుంది ఆ రోజు, దానికి బుక్ అయిపోయి వెళ్ళిపోయినాయి. ఇది మనకు చెప్పలా. 5000 ఫుడ్ ప్యాకెట్స్ క్యాన్ చేసిన విషయం మనకు చెప్పలా. అక్కడ లైవ్ పెడదామని ఆఖరికి లైవ్ పెట్టిద్దాం, ఏదో మంచూరియా లాంటిది చేద్దామని, సిలిండర్లు పెట్టకూడదని గ్రౌండ్లో అబ్జెక్ట్ చేశారు. మరి అది అంత ఎవిట్ చేసి కూడా తెలియాలి కదా, సిలిండర్ పెట్టాలో పెట్టకూడదు. అదొకటి. ఈ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ లేక మనకు చెప్పకుండా చేసిన ఈ 5000 ప్యాకెట్లు క్యాన్సిల్ చేయటం, బయో టాయిలెట్స్ లేకపోవటం, చైర్స్ మంచి వివిపిఐ దాంట్లో చేయకపోవటం వల్ల మా మెంబర్స్ ఇబ్బంది పడ్డారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడ్డారు. సీట్స్ అయ్యాక ఒక వాటర్ తాగితే బయో టాయిలెట్స్లో మళ్ళీ మనం యూరినల్స్కి వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఇలా ఇబ్బంది పడి ఇవన్నీ తెలిసి మేము అన్కండిషనల్గా ఇలా దీనివల్ల ఈ లాస్ట్ మినిట్లో పర్మిషన్ రావటం వల్ల ఇలాంటి జరగటం వల్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి. మీ ఇన్కన్వీనియన్స్కి మేము క్షమాపణ చెప్తున్నామని మా మెంబర్స్కి మేము ప్రత్యేకంగా మా గ్రూప్లో ఉన్నదని పెట్టాం. ఈ ఎలక్షనీరింగ్ ఉంటుంది కదా, ఒక 7-8 మంది మాట్లాడతారు అంతే. ఎలక్షన్ ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దాన్ని మీడియాకి తీసుకెళ్ళారు. మీడియాకి ఇచ్చింది అది కాదు కదా. ఈవెంట్ బ్రహ్మాండంగా జరిగింది. బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్లు అయ్యి అనిల్ రావుపూడిది కానీ, శ్రీరామాయచ్చ కానీ, శివ నిర్మాణ కానీ, ఇవన్నీ స్కిట్స్ కానీ, సాంగ్స్ కానీ బ్రహ్మాండంగా జరిగింది ఈవెంట్. డాన్స్ వేశారు బాగా బ్రహ్మాండంగా. ఈ ఈవెంట్ బ్రహ్మాండంగా జరిగింది. అలాంటి స్టేజ్ వజ్రొస్తున్న తర్వాత అంత పెద్ద స్టేజ్ ఎవడేసాడు, ఎవరు చేశారు అలాగే. ఇన్ని వేల మంది ఎక్కడొచ్చారు, 8,000 మంది వచ్చారు జనం ఎల్బీ స్టేడియంలో. ఈ కొంతమంది ఏంటంటే
ఒక వర్గం ఉంది ఇక్కడ, ఓపెన్గా చెప్పాలి నేను, ఇది ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారు చాలామంది. పర్మిషన్ రాకుండా ఉంటాను కూడా కొంతమంది ట్రై చేశారు. కొంతమంది హీరోలకు ఫోన్ చేశారు, ఎందుకు వెళ్తే అక్కడ ఏం ఉండదు, మీరు వెళ్ళకంటే మీ మర్యాదలు జరగవు అని కొంతమంది హీరోలకు ఫోన్ చేసి చెప్పారు. అంటే బాధేస్తామంటే వాళ్ళు మెంబర్స్ అయ్యి ఉండి నెక్స్ట్ లెవెల్కి మన డైరెక్టర్ అసోసియేషన్ని తీసుకెళ్తుంటే కోఆపరేట్ చేయడం మానేసి ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారంటే వాళ్ళని ఏమనాలి మనం? ఇది మన మెంబర్స్కి జరిగిన ఇన్కన్వీనియన్స్కి మేము సారీ చెప్పాం, ఇలా జరిగింది మీ గ్రూప్లో చెప్పింది. దీన్ని ఆర్టిస్టులకి ట్రాన్స్ఫర్ చేశారు, ఫార్వర్డ్ చేశారు. కొంతమంది ఆర్టిస్టులు నాకు ఫోన్ చేశారు, సార్ మాకు పంపిస్తున్నారండి సార్ ఇవన్నీ. వాళ్ళందరూ తెలుసు నాకు, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం జనరల్ బాడీలో. మీకు తీసుకుంటాం, జనరల్ బాడీ తీసుకుంటాం డెఫినెట్గా. ఒక అసోసియేషన్ యొక్క ఇంటిగ్రిటీని, ప్రైడ్ని, రెస్పెక్ట్ని ఎవరు తీసినా వాడి మీద యాక్షన్ తీసుకుంటాం, డెఫినెట్గా తీసుకుంటాం. ఎందుకంటే ఈ గౌరవాన్ని పెంచడానికి వచ్చాం మేము, దీన్ని నెక్స్ట్ లెవెల్ పెంచడానికి వచ్చాం. వరల్డ్లో ఉన్న కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నిటితోటి డైరెక్టర్ అసోసియేషన్ ఇంటర్లింక్ చేయాలని, అంటే డైరెక్టర్ అసోసియేషన్ పరపతిని పెంచాలని. ఇంత బ్రాడ్ మైండ్తో డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ లాగా చూడాలి ఫ్యూచర్లో. నేను వెళ్ళిపోయాక అలాంటి వాల్యూస్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ అంత వాల్యూ చేస్తారు. ఒక సిస్టమ్ మీరు ఉన్నారు. ఇప్పుడు దాకా డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిలిచారా? ఓ ఆట ఉన్నారు, ఎప్పుడైనా పిలిచారా? పిలవాలి అనే స్థాయి పెంచాలని. గౌరవం అడిగితే వచ్చేది కాదు కదా, మనం ఆ గౌరవాన్ని పెంచాలి. పెంచితే ఒక ప్రముఖమైన వ్యక్తి, 14 కోట్ల మంది తెలుగు ప్రజలకు ఒక తెలుగు సినిమా పరిశ్రమ ఉంటే అందులో ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, దానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, వాడి స్థాయి ఇది అనేది ఒక సెట్ చేసి నెక్స్ట్ వచ్చే అంటే ఫ్యూచర్లో రాజమౌళి, సుకుమార్ ఇలాంటి వాళ్ళు కూడా ఒకసారి మనం ప్రెసిడెంట్ అవ్వాలంటే స్థాయికి మనం తీసుకెళ్ళాలి. వాళ్ళు ఇగ్నోర్, ఎందుకులే వాళ్ళు ఏదో చేసుకుంటారులే అనేవాళ్ళు కూడా వచ్చేయాలనే రేంజ్కి మా ఆలోచనలు ఉన్నాయి. ఎన్నిటిని నీరు కరుస్తాకి ట్రై చేస్తారు, డిమోరలైజ్ చేస్తారు. ఒక 8 మందే మాట్లాడేవాళ్ళు, వాళ్ళు అల్లరి చేస్తారు. మీకు తెలుసు అందరూ తెలుసు. వీళ్ళ కమిటీలో ఉండగా ఏం పీకారో, ఏం సాధించారో, ఒక డైరెక్టర్ అసోసియేషన్కి ఓ పని ఏం చేశారో కూడా ఏం ఉండదు, చరిత్ర ఉండదు. వాళ్ళ చరిత్ర ఉండదు. నేను ఈసీ మెంబర్ ఉన్నప్పుడు ఇది చేశా, ఈ ఐడియా ఇచ్చాను, ఇది ఇంప్లిమెంట్ చేశాను ఒకటి చెప్పలేడు. నేను ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇది చేశాను, లేకపోతే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇది చేశా అని చెప్పలేరు. వాళ్ళు వెనక నుండి నడిపిస్తారు. వాళ్ళు వెనక నుంచి ఒకటి తాగిచ్చి ఒకటితో బూతులు తిట్టిస్తారు, ఒకటి మందు పోసి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎలా ఉంటాం? మేము చైర్లు పట్టుకు వేలాడతలేదు కదా మేము. దీన్ని వాల్యూని పెంచడానికి రకరకాలుగా 2 నెలలు నిద్ర లేకుండా పనిచేశారు కమిటీ అంతా. శైలేష్కి ఏం పని? బేబీ హిందీ సినిమా చేస్తున్నాడు, ఇంత టైం స్పేర్ చేయాల్సిన అవసరం ఏముంది? వశిష్ఠ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు, ఏం పని? వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా, అరే మన వల్ల, మన సక్సెస్, మన పరపతి వల్ల, మన ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అరే సక్సెస్ 1 లక్ష కూడా తేలరన్నాడు ఒక ఎక్స్ కమిటీ మెంబరు. మీరు ఏదో చెప్తున్నారు ఇన్సూరెన్స్ చేయిస్తాం అందరికీ, మేము అసోసియేషన్ డబ్బులు వాడకుండా బయట నుంచి కలెక్ట్ చేస్తామని మీరు చెప్తున్నారు, 1 లక్ష కూడా మీకు ఎవరని ఛాలెంజ్ చేశాడు వాళ్ళకి. వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు సారేజేష్కి, వశిష్ఠ గారిని. మీరు ఏదో అనుకుంటున్నారు, 1 లక్ష కూడా ఎవరంటే ఆ ఎలక్షన్ రిజల్ట్ జరిగిన ఈవినింగే బేబీ ప్రొడ్యూస్ ఎస్కే అని వచ్చి 10 లక్షలు అనౌన్స్ చేశాడు. 1 లక్ష కూడా తేలావన్న ఒక అతనికి సమాధానంగా 5 లక్షలు బన్నీవాస్ అనౌన్స్ చేశాడు. 14 లక్షలు వశిష్ఠ వల్లే కదా, వసుంబర చేస్తుంది కదా. యూవి క్రియేషన్ 14 లక్షలు, 29 నుంచి 30 లక్షలు మేము గెలిచిన ఈవినింగ్ అనౌన్స్ అయినాయి. అతను ఏమనాలి మనం? వీళ్ళని డీమోరలైజ్ చేయటం. మీరు వచ్చారు, మీరు ఓడిపోతే మరి డైరెక్టర్లు ఎవరు రారు, ఇటు చూడరు, మీకు తెలియట్లేదు, నువ్వు ఓడిపోతే వశిష్ఠ ఓడిపోయావు అనరు, చిరంజీవి డైరెక్టర్ ఓడిపోయాడు అంటారు. ఇలా డీమోరలైజ్ చేయటం, ఏదో మంచి చేద్దామని వచ్చిన వాళ్ళని. అక్కడ ఎలక్షన్ దగ్గరే వాళ్ళేమో దాన్ని తీసుకోలేదు. అంటే వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు గెలిపించాలని, వీళ్ళు ఏదో వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తుంది, వీళ్ళు మంచి మేనిఫెస్టో వచ్చారు, వీళ్ళు గెలిస్తే నా పరపతి పోద్దు కదా అని ఇతను దురద. లీడర్ని నేను ఒక ప్యానల్ని సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవకుండా డిమోరలైజ్ చేయాలి. వాళ్ళు డిమోరలైజ్ అవ్వలేదు కదా, నిలబడ్డారు.
నిలబడ్డారు, సాయంత్రానికల్లా 30 లక్షలు వచ్చింది. అదే మరి ఈవెంట్ వల్లే ప్రభాస్ దగ్గరికి వెళ్ళాం, ఆయన 35 లక్షలు అనౌన్స్ చేశాడు. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు ఇస్తాను వీళ్ళు వెళ్ళి తీసుకోవాలి అసలు. మరి మేము వెళ్ళగానే ఆయనే గుర్తు చేస్తున్నాడు, మేము అడగలేదు అసలు ఆయన్ని. ఎప్పుడు మీకు ఇస్తానన్నాను కదా 20 లక్షలు, అది మరి తీసుకోండి వచ్చి అని ఆయన అన్నాడు. మరి 5 సంవత్సరాల నుంచి ఎవరు వెళ్ళింది తీసుకోవాలి? వస్తాయి అన్నీ, అదే కొన్ని వచ్చేసినాయి, కొన్ని మేము వెళ్ళి తీసుకురావాలి అంతే. సో ఇంటర్వెల్గా ఉన్నటువంటి లెటర్ ఇట్లా బయటకు వచ్చింది అనమాట. మా మెంబర్స్ ఫ్యామిలీ తోటి చూపించాలి షోని అని ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసిందని, వాళ్ళు ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో బేషరతుగా మా కమిటీ తరపున చర్చించుకొని మన వాళ్ళకి సారీ చెబుదాము వాళ్ళు జరిగిన ఇబ్బందుల్ని. అంటే మమ్మల్ని తిట్టారు చాలా మంది, మీరు ఎందుకంటే లెటర్ రాశారు, మన ఫ్యామిలీలో ఒక సంగతి జరిగింది, ఇంత గొప్పగా చేశారు మీరు ఇలాగా ఇంత వివరంగా క్షమాపణ కోరటం మాకు నచ్చలేదండి అని ఎక్కువ మంది ఫోన్ చేసి తిట్టారు మమ్మల్ని. లేదులే మనం కొంతమంది ఇబ్బంది పడ్డారు కదా, లేదండి మీ ఎవడో 7-8 మంది మాట్లాడుతున్నారు అంతే, మీరు దీనికోసం అని ఎక్కువ మంది ఎదురు తిట్టారు, మేము క్షమాపణ అడిగామని. దీన్ని వెబ్సైట్లకు ఇవ్వడం, వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అని ఆర్డర్ రాయటం, ఆడికి ఇచ్చామా మేము ప్రెస్ నోట్ ఇచ్చాం వాడికి. వెబ్సైట్ వాడు ఎలా రాస్తాడు, మా మెంబర్స్ రాసిన లెటర్ తీసుకెళ్ళి షో అటర్ ఫ్లాప్ అని ఎలా రాస్తాడు? మాకు జరిగిన సౌకర్యాలకి క్షమించండి, అసౌకర్యాలకు క్షమించండి అని మా మెంబర్స్ రాస్తే వెబ్సైట్ ఎలా రాస్తాడు? షో అటర్ ఫ్లాప్ అని ఎలా రాస్తాడు అంటున్నాను. మరి అందరి మీద మేము యాక్షన్ తీసుకుని ఎలా ఉంటాం? మేము ఊరికనే బ్యాచ్ కాదు, అందరికి సమాధానం చెప్తాం, రెస్పాన్సిబిలిటీ ఏంటో చూపిస్తాం వాళ్ళకి డెఫినెట్గా. అది అదే మీకు కొంచెం ఇది మనస్తాపం కలిగించి ఉంటుంది ఇలా డెఫినెట్గా. అంటే 7 మంది 8 మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఒకడేమో పాటలు పాడించాలండి, నేను పాటలు పాడతాను, నేను నాకు అవకాశం ఇవ్వండి ఒకడు వస్తాడు, ఎవరందుకు వాడు వీడియో చేసి పంపిస్తాడు, ఇది చూపిస్తే కర్ణ కఠోరంగా ఉంటుంది. ఇది అలాంటి ఈవెంట్ మీద, అలాంటి ఈవెంట్ పబ్లిక్ పిలిచి మనం ఇది పెడితే మన పరువు పోద్ది కదా. లేదులే ఈసారి మనందరం కలిసి గెట్ టుగెదర్ ఉన్నప్పుడు మన టాలెంట్ని వాడదాం అని ఇంత స్మూత్గా చెప్తాం మనం. వీడు అతి స్వేచ్ఛ, అంధకారంలో నాయకుడు అని కవితలు రాస్తాడు వీడు ఒకడు. వీడు ఒక పైసా ప్రయోజనం లేదు ఇప్పుడు దాకా, అంత సీనియర్ మెంబర్ అయినా అసోసియేషన్ ఒక పైసా చేసింది లేదు. రాకేష్ అనే అతను మన బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి కేర్లో జరిపితే ఒక్కసారి కూడా చూడలేదాడు. నేను అసలు ఏ పదవిలో లేను, అప్పుడే ఎలక్షన్లు అయినాయి, కాశీ ప్రెసిడెంట్ అయినప్పుడు వాళ్ళు కంగారు పడిపోతుంటే, సార్ ఏదో 10,000 5,000 ఇచ్చారు కానీ అలా లేదు సార్, ఇక్కడికి వచ్చి కొంచెం వీళ్ళతో మాట్లాడకపోతే డాటలతోటి చాలా భయం వేస్తుంది సార్, ఇక్కడ లక్షలు అయిపోయేలాగా ఉన్నాయి అని నాకు ఫోన్ చేస్తే, నేను వెళ్ళి మధ్యాహ్నం 3 o'clock వెళ్ళి నైట్ 2 o'clock ఉండి డాక్టర్తో మాట్లాడి ఇవన్నీ చేసి ఒక 3 రోజులు మానిటర్ చేస్తే నేను వెళ్ళాక అందరూ వచ్చారు. మరి నేను కమిటీలో మెంబర్ని కాదు, నాకు ఏ పదవి లేదు అప్పుడు, మరి వెళ్ళాను కదా ఒక కన్సర్న్. ఏం చేసావు మరి? అంధకారంలో ఉండే నాయకుడు వెళ్ళాడు కదా అప్పుడు, అతి స్వేచ్ఛగా చేసేవాడు వెళ్ళాడు కదా. మరి నేను ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా నాకెందుకు ఫోన్ చేస్తారు అందరూ? నేను కాదే ప్రెసిడెంట్ తెలుసు సార్, కొంచెం మీరు చెప్తారని ఎందుకు చేస్తారు నాకు ఫోన్లు? మీరు పని చేసి పెడతారు కాబట్టి ఒక ప్రయత్నం చేస్తారు. నన్ను అంధకారంలో ఉన్నానంటాడు ఆడితో పాటలు పాడించలేదని. ఇలాంటి వాళ్ళందరూ విమర్శిస్తారు గ్రూపుల్లో. మరి మంట రాదా మనకి? నేను విమర్శించాను అనుకోండి, తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు? నువ్వేం చేసావు ఇప్పుడు దాకా అసోసియేషన్కి? ఒక పైసా ప్రయోజనం, డబ్బులు కాదు. ఒక మోరల్గా ఈ ఇష్యూ మీద నిలబడ్డాను, లేకపోతే అసోసియేషన్ ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక విజనరీగా ఒక థాట్, లేకపోతే వెల్ఫేర్ ఇలా జరిగితే బాగుంటుంది అని ఒక థాట్ ఎప్పుడైనా ఇచ్చావా? నీతో పాటలు పాడించలేదని అతి స్వేచ్ఛతో ఉన్నాడు ప్రెసిడెంట్, లేకపోతే అంధకారంలో ఉన్నాడని విమర్శిస్తాడు. మరి ఇలాంటి వాళ్ళందరూ చూస్తే కొందరేమో, సార్ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు సార్, ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఇంత కష్టపడేది అంటారు నన్ను. లేదు 7-8 మంది పాపం మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఎవరికైతే బెనిఫిట్ జరగాలో, ఎవరికైతే ఈ అసోసియేషన్ ఒక నాలెడ్జ్ హబ్ లాగా అప్డేట్ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నామో అవన్నీ మిగతా వాళ్ళకి ఉపయోగపడతాయి. వీళ్ళు 7 మందే కదా, మనస్తాపం కలుగుద్ది. అంతే, మనం చేసుకుంటున్నాం. ఏ ప్రెసిడెంట్ ఇవ్వనంత మెజారిటీ ఇచ్చారు నాకు ఇప్పుడు దాకా. 232 ఓట్ల మెజారిటీ ఇప్పుడు దాకా ఎవరికి లేదు. అంటే ఎంతమంది నేను ఏదో ఒక విజనరీ, అప్డేట్గా ఉంటాను,
అసోసియేషన్కి అన్కండిషనల్గా పనిచేస్తానే కదా నాకు ఇచ్చారు, మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అని నేను అనుకుంటా. అంటే వీళ్ళు అల్లరి చేసేది బయట అల్లరి చేస్తారు, నేనేది ఇక్కడ తిట్టుకో, నువ్వు డైరెక్టర్ అసోసియేషన్కి ఒక లెటర్ పెట్టు, అది కదా పద్ధతి, ట్రెడిషనల్ ప్రాక్టీస్ అది. నీకేమన్నా ఇబ్బంది అయితే మన అసోసియేషన్కి పెట్టాలి లెటరు, జనరల్ బాడీలో దాన్ని చర్చ చేసి ఒక లెటర్ వచ్చింది కంప్లైంట్ మా మీద, ఇది సమాధానం చెప్తాం, అది ప్రాక్టీస్. ఇంకొక అతను లెటర్ పెట్టాడు 6 రోజులు కూడా కాల, అతనికి లెటర్ సమాధానం రాయలేదంట. అంటే 6 పేజీలు లెటర్ రాశాడు. అందులో చాలా వరకు మేము చెప్పేసినయే, క్షమాపణ చెప్పినప్పుడు ఏం జరిగింది చెప్పేసినయే. 7వ రోజునే అన్ని గ్రూపుల్లో పెడతాడు ఆ లెటర్, మాకు ఇచ్చిన లెటర్. పోనీ నువ్వు లెటర్ పెట్టావు, మాకు నేను అప్రిషియేట్ చేస్తున్నాము, జనరల్ బాడీలో దీనికి అందరికి సంబంధించిన విషయాలు అడుగుతున్నావు కాబట్టి, చాలామంది కూడా ఇలాంటి అపోహలు ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇది నీ వ్యక్తిగతమైతే నీకే లెటర్ ఇచ్చేవాళ్ళం, నీ వ్యక్తిగతంగా ఏదో జరిగిందంటే దానికి సంబంధించి ఇవ్వడం, నువ్వు అడిగేది అందరి గురించి జనరల్ బాడీలో చెప్తాం, అది ప్రాక్టీస్. నువ్వు ఇదివరకు కమిటీలో పనిచేసావు, అమ్మ తెలీదా అంటే నువ్వు లెటర్ పెట్టగానే ఎమర్జెన్సీ ఈసీ మీటింగ్ పెట్టరు కదా. ఈసీ మీటింగ్ ఎప్పుడు జరుగుద్దో అప్పుడు దాకా ఏమైనా కంప్లైంట్లు వచ్చినాయి అని చెప్పి ఒక హెల్త్ సంబంధం ఎమర్జెన్సీ హెల్త్ కమిటీ చూసుకుని ఇమ్మీడియట్గా, ఇది ఎమర్జెన్సీ కాదు కదా. నువ్వు ఒక సమాధానాలు అడిగా కొన్నిటికి, జనరల్ బాడీలో తెలిసేది, అది జనరల్ బాడీలో చెప్తామంటే ఒక మళ్ళీ ఫోన్ చేసి రాత్రి ఈసీ మీటింగ్ జరిగింది, నిన్ను అప్రిషియేట్ చేశారు, నువ్వు ప్రాపర్గా అసోసియేషన్ లెటర్ పెట్టావని, నీ జనరల్ బాడీలో ఇది అందరికి సంబంధించిన సమాధానాలు కావాలి కాబట్టి అందరి తరపున అడిగావు కాబట్టి జనరల్ బాడీలో సమాధానం చెప్దామని నిర్ణయించాము, ఆ విషయమే నీకు లెటర్ వస్తుంది ఈరోజు అని చెప్తే అది కూడా వినకుండా ఆ మాట మాట్లాడే కూడా 2 గంటల్లో మొత్తం గ్రూపులన్నింటిలో పెట్టాడు. గ్రూపులు సమాధానం చెప్తే అతనికి మేము సమాధానం చెప్తాము, ఇలాంటి వాళ్ళంతా వేరే గ్రూపులకి, వేరే ప్రైవేట్ గ్రూపులకి చేస్తాడు. ఇలాంటి అన్నది మనం ఎలా ఉంటుంది అన్నా, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు ఇలా అనుకుంటున్నారు అందరూ, అందుకని మీరు అవేర్గా ఉంటారని చేసినప్పుడు, అవేర్గా ఉన్నప్పుడు ఓకే జనరల్ బాడీలో చెప్తా ఉన్నప్పుడు ఓకే జనరల్ బాడీలో చెప్తారు కదా, మీరు ప్రిపేర్ అవుతారు కదా అని ఉండాలా. ఇంటెన్షన్ అది కాదు. పైగా మాతో మాట్లాడేటప్పుడు మీకు బయట అందరూ ఇలా అనుకుంటున్నారు, మీరు జనరల్ బాడీలో ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, వీటి సమాధానంగా మీరు ప్రిపేర్గా ఉంటారని ఈ లెటర్ రాశాను అంటాడు. మళ్ళీ మేము జనరల్ బాడీలో చెప్తామంటేనేమో నాకు లెటర్ రాలేదు కాబట్టి గ్రూపులో పెట్టేసాను, కాంట్రాడిక్షన్, హోదానికి కూడా సంబంధం లేదు. ఓకే, ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ బాధ కలిగిస్తాయి. ఎలక్షనీరింగ్ చేయడం, ఓడిపోయామని ఎలక్షనీరింగ్ చేయడం ఇది. మనమేమో ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాం, ఇక్కడే ఉండాలనుకుంటారు. మనం వెబ్సైట్ పెట్టాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, దాని మీద రెవెన్యూ రావాలి, మనం అడిగితే ఎక్స్క్లూజివ్గా డైరెక్టర్లు ఇంటర్వ్యూ ఇస్తారు, రెవెన్యూ వస్తుంది. దీనికి రెవెన్యూ మోడల్ లాగా ఒక 4 లక్షలు 5 లక్షలు నెలకు వస్తే ఎంత ఉపయోగపడుతుంది అసోసియేషన్కి. ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చు, వెబ్సైట్ని కూడా ఫ్లయర్స్ అయ్యి మనం బ్యానర్స్ అయ్యి యాడ్ తీసుకుని చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, రిపోర్టింగ్లో చేయొచ్చు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనకే వస్తుంది తెలుసుకుంటే, ప్రెస్ కంటే ముందు మా కోఆర్డినేటర్ మాకు చెప్తాడు, మా డైరెక్టర్ మాకు చెప్తాడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్. అంతేగా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా మన దాంట్లో ఉంటుంది. సో ముందు మన దానికి యాక్సెస్ మీరు కావాలంటే ఫస్ట్ మన దాంట్లోకి వచ్చిన తర్వాత మిగతా ఇవ్వాలంటే పెట్టుకోవచ్చు. ఆ స్ట్రెంత్ మనకు ఉంది. అవన్నీ చేద్దాం అనుకున్నాం, బిల్డింగ్ అక్కడ సరిపోదు కాబట్టి అది అద్దెకిచ్చి వేరే పెద్ద ప్రేమ్స్ వచ్చి ఎన్ని చేద్దాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మన చీఫ్ అడ్వైజర్గా ఒప్పుకున్నాడు. ఒకటి నేను నాలెడ్జ్ హబ్కు సంబంధించిన నేను ఇన్వెస్ట్ చేస్తానని అన్నాడు. 20 లక్షలు 30 లక్షలు ట్యాప్స్ పెట్టండి, ఇలాంటివన్నీ మేము వెళ్ళి మాట్లాడితే ఇంటరాక్ట్ అయితే వాళ్ళందరూ అంత సపోర్ట్ ఉన్నారు. సుకుమార్ గారు నేను ట్రస్ట్కి అమౌంట్ ఇస్తా అన్నాడు, మీరే చెప్పండి ఎంత అంటే మేము చెప్తే బాగుందని మీ ఫీజిబిలిటీ అంతా చెప్పన్నాం, ఆయన ఇస్తున్నాడు ఇప్పుడు ట్రస్ట్కి. ఓకే చెప్తాను మరి ఎన్ని మరి మేము వచ్చాక ప్రోయాక్టివ్ మరి వీళ్ళందరూ ఇదివరకు కూడా ఉన్నారు కదా, అందరూ టాప్ డైరెక్టర్గా ఉన్నారు కదా, మరి వెళ్ళి మీరు ప్రయత్నాలు చేయలేదు కదా అంటున్నాను. మేము ఇంత చేస్తుంటే అన్ని రకాలుగా అన్ని శక్తుల్ని మనం దీనికి సపోర్ట్ ఉండేలాగా చేస్తూ ఉంటే మీరు ఎంత కాలంగా ఉండాలండి. అంతే తోస్తే మీకు ఇంకొక సలహా ఇవ్వాలి మాకు, సార్ ఇలా చేస్తే బాగుంటుంది ఆలోచించండి చెప్పాలి. డైరెక్టర్స్ మైండ్ సెట్ అలా ఉండాలి, విజనరీగా ఉండాలి. అది మానేసి వీళ్ళకి ఏదో పేరు వచ్చేస్తుంది, వీళ్ళ పేరు రాకూడదు. మరి ఇంతకన్నా సైకోలు ఉంటారు ఎక్కడన్నా. నువ్వు అసోసియేషన్లో ఫ్యామిలీ మెంబర్వి, మంజరితే నువ్వు కూడా అందులో పార్ట్ ఆఫ్ ది అసోసియేషన్, నీకు గర్వమే కదా.
డైరెక్టర్స్ డే అనేది ఇతర భాషలకు కూడా మేము ప్రపోజ్ చేద్దామని నెక్స్ట్ ఇయర్. ఇక్కడ నుంచి అంటే నెక్స్ట్ నుంచి May 4th కదా ఇప్పుడు మనం ఎవరి చేస్తున్నాం కదా. ఇది కేవలం ఇప్పుడు టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఎవరి డే అది? సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజుని టీచర్స్ డే అనుకున్నాం. చిల్డ్రన్స్ డే ప్రతిసారి నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్తామా, ఓన్లీ చిల్డ్రన్స్ డే అంటామా? చిల్డ్రన్స్ డే మేము అలాగే దానికి యూనిక్నెస్ తీసుకురావాలి. డైరెక్టర్స్ డేకి దాసనారాయణ గారు పుట్టినరోజే, అది చరిత్రే, అది ఎప్పటికీ చరిత్ర, బ్యాక్ హిస్టరీ. అసలు దాసనారాయణరావు గారి పేరు తెలుసుకోలేదు ఇట్లా. ఆయన పుట్టినరోజు చేసింది మేమే ఇండస్ట్రీలో. ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా చేశాడు. ప్రొడ్యూసర్ కౌన్సిల్కి మేము డబ్బులు కట్టాం. మరి మేమేగా చేసాం. అరే ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి అరే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా చేశాడు ఆయన, మీరు కౌన్సిల్ హాల్కి పేమెంట్ కట్టొద్దని ఏమైనా చెప్పారా? ఆమె కూడా పిలిచాను కదా నేను. ఛాంబర్ ప్రెసిడెంట్ పిలిచాం, ఛాంబర్ సెక్రటరీని పిలిచాం, 24 Crafts ప్రెసిడెంట్ని పిలిచాం, అందరం పిలిచాను నేను. నేను చేస్తూ కూడా అందరం కలిపి ఆయన్ని సెలబ్రేట్ చేయాలని చేశాం కదా. అది ఆ రోజు 2 కేకులు కట్ చేసాం. ఇంకా దాసరావు గారి పేరు తలలేదు, కట్అవుట్ పెట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? సితార మీద ఆయన ఫోటో లేనప్పుడు వీళ్ళందరూ మాట్లాడారు. ఒకడు కూడా సితార మీద దాసనారాయణ గారి ఫోటో లేకుండా మొత్తం దర్శకులు వెండి తెర నేలుతున్న దర్శకులని రాసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? అది అగౌరవం జరిగిందంటే ఆ రోజు జరిగింది ఆయనకి పర్సనల్గా, వాళ్ళకి వీళ్ళకి ఉన్న ఇది దీనివల్ల. అరే మేము ఈవెంట్ రోజు కూడా 19th రోజు కూడా ఆయన పుట్టినరోజు కాదు కదా, May 4th చేసాం కదా. 19th రోజు కూడా ఫస్ట్ ఆయన తలుచుకొని వరల్డ్లో ఎవరో చేయలేని అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడుగా, పరిశ్రమలో ఎటువంటి సమస్య వచ్చినా ముందుండే ఒక లెజెండరీ పర్సనాలిటీ ఆయన పుట్టినరోజుని ఈ డేట్స్ డేగా చేసుకుని ఇప్పుడు దాకా మాకే తెలుస్తుంది, ఇది ప్రపంచం తెలియాలని చెప్పి ముందు స్టార్ట్ చేశాను నేను. ఆయన స్మరించుకుని చేశాం. వాడెవడో రవీంద్ర భారతిలోనంట ఎవరో ఎడిటర్ ఒకడు దాసనారాయణరావు గారు కట్అవుట్ పెట్టకుండా అక్కడ ఈవెంట్ చేశారన్నాడంట. వీళ్ళకి ఏం తెలుసు? టీచర్స్ డే రోజు టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్తారు కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఏర్పడిన టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్తారా ఎవరన్నా? లేకపోతే చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటున్న చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్తారా? చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్తారా? అంతే. అంటే ఆయన పుట్టినరోజు నాడు జరుపుకునేది కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోలేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదని చేసాం మేము. దీన్ని ఇండియా వైడ్ ఇండస్ట్రీకి అందరికీ ఇంప్లిమెంట్ చేయాలనే దీంతో ఉన్నాం. ఎప్పుడన్నా బ్యాక్ హిస్టరీ చెప్పుకుంటే దాసనారాయణరావు గారి జయంతిని ఇలా జరుపుకుంటామనే చరిత్ర ఉంటుంది. అది ఆయన పుట్టినరోజు జయంతి ఉత్సవం జరుపుకోవడం కన్నా ఎక్కువ గొప్ప ట్రిబ్యూట్. అది దాని వాల్యూ తెలుసుకోకుండా ఒక దాసనారాయణరావు గారు సీనియర్ కోఆర్డినేటర్ ఫోన్ చేశాడు, ఇన్విటేషన్ మీద ఆయన ఫోటో లేదని. ఇది డైరెక్టర్స్ డే ఈవెంట్కి పిలుస్తున్నామండి, ఆయన ఫోటో ఎందుకు ఉంటుంది అన్న. లోపల ఆహ్వానం రాశాం కదా, ఇది ఎలా వచ్చిందో రాశాం కదా అన్న. ఆయన ఫోటో ఉంటుంది. జయంతి ఉత్సవం జరగట్లేదండి, మనం డైరెక్టర్స్ డే ఉత్సవం జరుపుతున్నాం. జయంతి ఉత్సవం జరుపుతాం May 4th సపరేట్గా. మేమేమనుకున్నామంటే May 4th ఈవెంట్ జరిగితే ఆయన విగ్రహం తెప్పించి ఛాంబర్లో ఉంటుంది, ఎప్పుడు తెప్పించి ఆయన దండేసి ఆయన కేక్ కట్ చేసి జయంతి ఉత్సవం సందర్భంగా కట్ చేసి డైరెక్టర్స్ డే ఈవెంట్ చేద్దాం అనుకున్నాం May 4th అయితే. May 4th చేసాం కదా మనం సపరేట్గా ఆయన పుట్టినరోజుది. అక్కడ ఈవెంట్ వరకే చేసాం. ఏమి తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది బుర్ర లేకుండా మాట్లాడతారు. ఒకడెవడో యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ దారుణం ఇప్పటికన్నా తెలుసుకోవాలి. దాసనారాయణరావు గారు ఫోటో లేదు. అరే దాసనారాయణరావు గారు లెక్సీ చేసి జయంతోత్సవం జరిపింది డైరెక్టర్ అసోసియేషను ఛాంబర్లో. ఏదో పిచ్చి పిచ్చిగా ఏమనిపిస్తుంది మాట్లాడుతాడు. మేము మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటారు మొక్కలు వెళ్ళు. అప్పటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఫోన్ చేశాను, ఇదమ్మా అంటే ఇప్పుడు తీసేస్తాను అన్నయ్య. ఎందుకు నువ్వు పెట్టే ముందు ఒకసారి మాట్లాడి చెప్తాం కదా. డైరెక్టర్స్ డే యొక్క ప్రామినెన్స్ని పెంచాలి, దాన్ని సపరేట్ యూనిక్గా చేయాలి. టీచర్స్ డే ఎలా అయిపోయిందో, చిల్డ్రన్స్ డే ఎలా అయిపోయిందో, డైరెక్టర్స్ డే కూడా అలా అవ్వాలని అంత మనం చేస్తూ ఉంటే తెలుసుకోకుండా ఈ కట్అవుట్ లేదు, ఆయన ఫోటో లేదు, ఆయన పేరు ప్రస్తావించలేదు. వస్తే తెలుస్తుంది, పేరు ప్రస్తావించలేదు. అక్కడ వస్తే తెలుస్తుంది. ఎవడో చెప్పాడని పేరు ప్రస్తావించకపోవడం ఏంటి? ఆయన పేరు ప్రస్తావించి స్టార్ట్ అయింది ఈవెంట్. ఆయన పుట్టినరోజు ఇలా చేసాం, 6 సంవత్సరాలు చేసాం, 6 సంవత్సరాలు చేసాం, ఇప్పుడు ప్రపంచం తెలియడానికి ఇక్కడ చేస్తున్నామని చెప్పి స్టార్ట్ చేసాం. ఓకే, అది వస్తుంది కదా ఈవెంట్.
ఏదో ఒక ఛానల్లో ఇప్పుడు రెడీ అవుతుంది, అది వస్తుంది కదా, వచ్చినప్పుడు తెలుస్తుంది కదా స్మరించుకున్నారు లేదో తెలుస్తుంది కదా వాళ్ళకి ఊరికే. సో అది దాని వెనక ఇదంతా ఇది. సో ఇప్పుడు ఓకే, దాన్ని అంతటితో ఆపేద్దాం కదా డిస్కషను. చివరగా 3 నెలల నుంచి తెలుగు సినిమా కష్టాల్లో ఉంది, అంటే ఒక సరైన సినిమా రాలేదు. అటు IPL కానివ్వండి, ఇటు ఎలక్షన్ కానివ్వండి. టిల్లు స్క్వేర్ అనే సినిమా లాస్ట్ హిట్, లాస్ట్ బ్లాక్ బస్టర్. సో ఈ 3 నెలలుగా చాలా డ్రై అయిపోయింది, చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడే పరిస్థితికి వచ్చింది. అంటే కొన్ని రన్ చేయట్లేదు, మెయింటెనెన్స్కి కూడా డబ్బులు రావట్లేదని. సో ఇప్పుడు కల్కి అనే సినిమా రాబోతుంది. సో దీన్ని ఎలా చూద్దాం మనం అసలు? అంటే ఇప్పుడు మన కొంతమంది దర్శకులు చూస్తేనేమో మన వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో చాలా పేరు తెచ్చుకున్నారు. అసలు ఒక రాజమౌళి దగ్గర నుంచి, ఒక సుకుమార్ దగ్గర నుంచి, ఒక సందీప్ రెడ్డి వంగ. సో ఇప్పుడు చూస్తే నాగ్ అశ్విన్, నిన్నటిదాకా నాగ్ అశ్విన్ అంటే ఎవరో తెలియదు ఎవరికి. 2 సినిమాలు మాత్రమే తీసాడు, అది కూడా చిన్న బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి. ఇప్పుడు కల్కి లాంటి ఒక 600 కోట్ల బడ్జెట్ బయట చెప్తున్నారు. మరి పైగా ఏంటంటే గ్లోబల్ సినిమాగా అంటే ట్రైలర్ వచ్చింది చూసి మార్వెల్ సినిమా లాగా అవ్వాలని ట్రై చేశాడు. సో మీ ఏంటి తెలుగు దర్శకులు అనేవాళ్ళు ఎవల్యూషన్ థియరీ అండి ఇదంతా. ఓకే, ఆ టైం ఇప్పుడు జాతిరత్నాలు రిలీజ్ అయ్యే వరకు అమ్మో ఇంకా కరోనా టైంలో బయట రారని జాతిరత్నాలు సక్సెస్ అమ్మాయి వస్తున్నారు అనుకున్నాం. అలాగే ఇప్పుడు మళ్ళీ కలికి వచ్చాక అమ్మాయి వస్తున్నారు, మళ్ళీ సీరీస్ కానీ మళ్ళీ రిలీఫ్ అవుతారు. ఈ మధ్యలో చాలా ఫ్యాక్టర్స్ ఇమిడి ఉంటాయి ఇందులో. ఎలక్షనీరింగ్లో ఎలక్షన్స్లో బిజీగా ఉన్నారు, IPLలో బిజీగా ఉన్నారు, స్క్రీన్స్కి రాకపోవడం మాట సినిమాలు రాకపోవడం అనేది తగ్గింది. లేదు చెప్తున్నా, ఎన్ని ఫ్యాక్టర్స్ ఆ టైంలో ఆ స్లంప్ రావడానికి ఎవరు రావడానికి చాలా ఫ్యాక్టర్స్ కారణంగా ఉంటాయి. సింగిల్ స్క్రీన్ రారు అంటాం లేదు, బట్ సింగిల్ స్క్రీన్లో కలెక్షన్లు పెంచుకోవడానికి డెఫినెట్గా కల్చరల్ సెంటర్స్గా తయారవ్వాలి, మారాలి వాళ్ళు. అది మేము ఇలాగే రన్ చేస్తాం, ఇంత రుచికొంతూనే టాయిలెట్స్ ఉంటాయి, లేకపోతే మేము పాప్కార్న్ ఇదే రేటుతో అమ్ముతాం, సమోసాలు ఇదే రేటు, ఇక్కడ ఫైన్ వేస్తాం మీకు కొంటే. ఈ సిస్టమ్ ఉంటే మాత్రం ఆడియన్స్ తగ్గుతూ ఉంటారు తప్ప పెరగరు. అక్కడికి వెళ్తే అద్భుతమైన ఫుడ్ ఉంటుంది అని పేరుంటే ఆ ఫుడ్ కోసం వెళ్ళొచ్చురా, రీజనబుల్ రేట్లో వస్తుంది, నీట్గా ఉంటాయి, ఒక కల్చరల్ సెంటర్లా ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లకు ఉన్నంత స్పేస్ ఎక్కడ ఉంటుంది? ఆ స్పేస్ని వాడుకోవాలండి బ్రహ్మాండంగా. వాళ్ళు అట్రాక్ట్ చేయడం రకరకాలుగా ఫుడ్ అనేది చాలా మంచి ఫ్యాక్టర్ అవుతుంది. క్యాంటీన్ అనేది కొంచెం అవును, దాని రీజనబుల్ రేట్స్లో రన్ చేస్తే అక్కడ ఆ ఫుడ్ కోసం వస్తారు. ఓకే, చాలా చోట్ల అది జరగట్లేదు, ఫైన్ వేస్తున్నారు. టాయిలెట్స్ దగ్గర విపరీతమైన స్మెల్ ఉంటుంది. సింగిల్ స్క్రీన్లో చాలా చోట్ల ఆ మెయింటెనెన్స్ ఉండదు. పైగా మెయింటెనెన్స్ ఛార్జీలు అన్నీ వెళ్తూ ఉంటాయి అందులో. టికెట్ మీద ఇంత మెయింటెనెన్స్ ఛార్జీలు తీస్తుంటారు, అది దానికి ఉపయోగపడదు, దానికి ఖర్చు పెట్టడానికి కదా. సో సింగిల్ స్క్రీన్ ఓనర్స్ వాళ్ళు దాన్ని ఒక కల్చరల్ సెంటర్ లాగా, మరి యూరోప్లోనూ అట్లోనూ బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి సింగిల్ స్క్రీన్స్, ఏం మూతపడలేదు. వాటిని ఒక యాంటిక్ పీస్ లాగా కాపాడుకుంటూ దాన్ని చేస్తున్నారు. ఆడియన్స్లో కూడా ఆ అవేర్నెస్ తీసుకొచ్చారు, ఇది మన హిస్టరీ ఇది అని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటిది ఇక్కడ జరగట్లా. మనం వేస్తే ఫైన్ వేసినట్టే. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు సింగిల్ స్క్రీన్కి వెళ్తాడు, అందరూ కొనుక్కుంటూ వస్తారు, ట్రైన్లో పట్టుకొస్తుంటారు. ఆ పిల్లలు ఇలా బేలమోహం వేసి వస్తుంటాడు, బడ్జెట్ ఉండదు, పాపం ఏదోలో తీసుకొచ్చి ఆ రేట్లతో కొనుక్కొస్తాడు. ఇంకా మల్టీప్లెక్స్ అయితే మరీ దారుణం. అదే సరే, అక్కడ ఆ టార్గెటెడ్ ఆడియన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి భారం అనిపించకపోయినా ఓకే. అవి కూడా PVR థియేటర్ కూడా చాలా మూతపడ్డాయి కదా, అక్కడ మారాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చాలా పోరాటాలు చేస్తే పార్కింగ్ ఛార్జెస్ తీసేసి తర్వాత వాటర్ పెట్టాలి, అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెట్టాలి అని కొన్ని వచ్చినాయి మార్పులు. అలాగే MRP మీద కొన్ని అమ్మాలి అనేది కూడా వస్తే డెఫినెట్గా అక్కడ కూడా బాగుంటుంది. వీళ్ళు మారాలి, సింగిల్ స్క్రీన్లు అనేది మారాలి. క్వాలిటీ ఆఫ్ ప్రొజెక్షన్ కానీ, సీటింగ్ కానీ, తర్వాత అక్కడ అమ్మే ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఓ మార్పు రావాలి. మార్పు రాకపోతే ఇంకా తగ్గుతూ ఉంటుంది తప్ప పెరగదు. కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోకుండా అలాగే. రైట్ సార్, థ్యాంక్ యూ శంకర్ గారు. చాలా పవన్ కళ్యాణ్ గారి గురించి, సో ఆయన విజన్ గురించి, అట్లాగే రేపు భవిష్యత్తులో ఆయన చేయబోయే చాలామంది ఎదురు చూస్తున్నారు ఏగరగా, అలాంటి వాటి విషయాల గురించి చాలా విపులంగా మాకు
తెలియజేశారు. ఏం చేస్తాడు చెప్పలేదు, ఈ చేయగలడు ఈ చేస్తాడు అనే ఇంప్రెషన్. అదే ఆ ఇంప్రెషన్ డెఫినెట్ గా మీకు ఆయన మీద ఉన్నటువంటి ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉందో పర్సనల్ గా అయితే చాలా ఆయన హ్యూమన్ టచ్ ఉన్నవాడు. అదే హ్యూమన్ టచ్ ఉన్న లీడర్ అయితే స్వరాజ్యాన్ని నిజంగా తీసుకురాగలడన ఆ ఆశ అయితే మీకైతే ఉంది కదా. డెఫినెట్ గా ఉంది. అదే సో ఎక్స్పర్ట్స్ ఈ రూరల్ డెవలప్మెంట్ మీద, రూరల్ డెవలప్మెంట్ స్ట్రక్చర్ మీద బాగా రీసెర్చ్ చేసి, లేకపోతే విజనరీ పీపుల్ తోటి ఆయన ఇంటరాక్ట్ అయితే ఆ సలహాలు కూడా చాలా ఉపయోగపడతాయి ఆయనకి. చాలామంది ఉన్నారు గ్రామాల్లో ఎంతో వాలంటరీగా పనిచేసే మేధావులు, సామాజిక కార్యకర్తలు, వాళ్ళని పిక్ చేయాలి. కరెక్ట్ వాళ్ళని పిక్ చేయాలి. అదే ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్లు కొంతవరకు అడ్మినిస్ట్రేషన్ జరగాలనేది చెప్తారు. ఆలోచనలు మాత్రం సామాజిక కార్యకర్తలు అన్కండిషనల్గా పనిచేసే ఉంటారు. వాళ్ళని పిక్ చేయాలి. ఇప్పుడు కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అలాంటి పిక్ చేస్తే ఈయనకి గౌరవం పెరిగితే వాళ్ళు ఎంత పనిచేశారా, ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని సమాజానికి కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఎంత అంతే కదా. సెంట్రల్ గవర్నమెంట్ పద్మశ్రీ ఇచ్చిందంటే ఓహో ఇంత గొప్పవాడని ప్రజలు తెలుసుకుంటున్నారు కదా. అలా నిజంగా ఈ రూరల్ ఏరియా కోసం పనిచేసేవాళ్ళు రకరకాలుగా వాళ్ళందరి ఐడియాలను వాళ్ళందరినీ పిక్ చేసి వాళ్ళతో సమావేశం జరుగుతుంది, వాళ్ళ నుంచి సలహాలు సంప్రదింపులు తీసుకుంటే ఈయన విలువ పెరుగుతుంది, ఈయనకి మంచి సలహాలు వస్తాయి. క్షేత్రస్థాయిలో వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి అన్కండిషనల్గా ఒక సోషల్ సర్వీస్లా చేస్తారు కాబట్టి అలాగే వాళ్ళని ఈయన గుర్తించినట్టు కూడా ఉంటుంది. ఈయన అదే మీరు అన్నట్టు ఈయన ఒక రోల్ మోడల్గా కూడా డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు.